చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఈరోజు 119వ కీర్తన 97 నుంచి 136వ చరణం వరకు మనం చదివాం. మీకు చెప్పాను 119వ కీర్తన దేని గురించి, దేని విలువలు మనకి చూపిస్తుంది, దేనిని గురించి మాట్లాడుతుంది అని అంటే 119వ అధ్యాయం అంతా కూడా, కీర్తన అంతా కూడా దేవుని యొక్క వాక్యము యొక్క జరిగేటువంటి కార్యాల గురించి, ఆ వాక్యం యొక్క విలువలు, ఆ వాక్యం యొక్క లక్షణాలు గురించినటువంటి విషయాలే ప్రతి వచనంలోనూ. ఆయన వాక్యం అని కానీ, శాసనం అని కానీ, ధర్మశాస్త్రం అని కానీ, కట్టడలని కానీ, న్యాయ విధులని కానీ, ఉపదేశం అని కానీ ఈ రీతిగా సంబోధిస్తూ ఆయన వాక్యం యొక్క విలువలు మనకు నేర్పిస్తుంది. అందుకని కీర్తనకారుడు 119:97 చూస్తున్నాం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమముగా ఉన్నది. ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు? ఆ 2వ లైన్లో అంటాడు, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. మీరు ధైర్యంగా ఖచ్చితంగా నేను వాక్యం ప్రతిరోజు చదువుతున్నాను, కనీసం ఒక అధ్యాయమైనా చదువుతున్నాను, ఏ ఒక్క రోజు మానకుండా చేయి చూపిస్తారా? వెరీ గుడ్. ఆమె గురించి నాకు తెలిసి ఈ కుటుంబంలో ఉంది తాడిసి. ఆమె గ్రూపులోకి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన చేయగలుగుతుంది, ఆమె వాక్యం ఒకటి చదువుతుంది, ప్రార్థన చేస్తారు. ఈ 3 లేకుండా ఆమె గ్రూపులోకి రాదు. తెలుసునా? విదేశాల్లో ఆమె చేయతుంది. ప్రతి వారం వింటున్నటువంటి మనం మాత్రం చేయద్దావా? ప్రతిరోజు వాక్యం కనీసం ఒక అధ్యాయం చదువుతున్నామా మనం? ఎందుకు మన బ్రతుకులు ఇలా ఉన్నాయి తెలుసా? వాక్యం చదవక, వాక్యము అనుసరించి జీవించక. చాలా బాధతో చెప్తున్నాను ఈ మాటలు. నేను ఒక అధ్యాయమైన ప్రతిరోజు నేను చదవగలుగుతున్నానని ధైర్యముగా చెయ్యెత్తి చూపించలేని నీ భక్తి, ఏం భక్తి నీ భక్తి? ప్రతిరోజు వాక్యం చదవండి. వాక్యం యొక్క విలువల గురించి కొన్ని సంవత్సరాలుగా వాక్యం యొక్క విలువ గురించి చెప్తున్నా, కనీసం ఒక్క అధ్యాయం అలా చదవలేని దౌర్భాగ్యమైన భక్తి. ఎందుకు నీ భక్తి? ఎందుకంటారు? మనకు అందరికీ తెలుసు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి దివారాత్రము దానిని చెప్పడం వరకేనా మన పని? క్యాలెండర్లో ఒక వచనం చదివేసి అయిపోయింది అని అనుకుంటున్నాను. గోడల మీద ఏదైనా కనబడితే చదివేసి అయిపోయింది వాక్యం. ప్రత్యేకంగా నువ్వు ఇల్లు ఉడ్చడానికి ఒక టైం పెట్టుకుంటావు, మొహం కడగడానికి ఒక టైం పెట్టుకుంటావు, బట్టలు ధరించడానికి ఒక టైం ఉంటది, భోజనం చేయడానికి కడుక్కోవడానికి కూడా టైం ఉంటది, చేయి కడుక్కోవడానికి. ఏమండి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి టైం ఉంటది. వాక్యానికి టైం లేదా? నువ్వు క్రైస్తవుడివేనా, క్రైస్తవురాలువేనా? నీవు ఒక్కరు కనీసం రోజుకు ఒక అధ్యాయం కూడా చదవట్లేదా? ఏం భక్తులు అంటే, ఏం విశ్వాసం, ఏం దేవుని పిల్లలు అంటే మనం. నువ్వు చదవట్లేదు కాబట్టి వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదు, వాక్యం వినట్లేదు సరిగా కాబట్టి వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదు. నువ్వు ఏమాత్రం వాక్యానికి విలువ ఇవ్వట్లేదు. వాక్యం విలువైంది. ఎంత విలువైందంటే ఆ వాక్యము వివిధ రకాలుగా పోల్చాడు. నీళ్లతో పోల్చాడు, బండను బద్దలు చేయు శుద్ధి వంటిదిని పోల్చాడు, అగ్ని కంసాలి వాని అగ్ని వంటిది పోల్చాడు, చాకలి వాని సబ్బుని పోల్చాడు. ప్రాణ ఆత్మ ఎముకలను విభజించినంత మట్టుగా లోపలికి ప్రవేశించేది, మనిషిని యొక్క తలంపులని, హృదయం, ఆలోచనలు శోధించేది. వాక్యం యొక్క విలువ తెలిసి కూడా కనీసం మరి ఎందుకు మీరు చూపించట్లేదు? ఎంతమంది చదువుతున్నారంటే ఒక్కరు కూడా చూపించట్లేదు. ఒక అధ్యాయం కూడా చదవట్లేదు. ఎంత దౌర్భాగ్యం అండి! తలక్కడే పెట్టుకోవాలి, అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. నాకు అసలు ఎందుకు ఇక్కడ పరిచయం జరిగిస్తే నాకే అర్థం బాధ లేకుండా పోయింది. వాక్యం యొక్క విలువల గురించి చెబుతూ ఉన్నా, ప్రకటిస్తూ ఉన్నా, ప్రవర్తించనని చెప్తున్నా, కనీసం రోజుకు ఒక అధ్యాయం కూడా చదవలేని భక్తి మన భక్తి. ఏం భక్తి మరి మీరే చెప్పాలి. ఉపాధ్యాయుడు స్కూల్లో పిల్లల్ని అడుగుతున్నాడు, ఆ లెక్క హోంవర్క్ చేశారని చెప్పడం, ఎవడ చదివాడు, ఎవడ అప్పు చెప్తాడనండి, అవి కూడా మాట్లాడలేదు. ఆ మాస్టర్కి ఎలా ఉంటుంది? ఒక అధ్యాయం కూడా చదవట్లేదు.
నువ్వెందుకు వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదు, వాక్యానుసారంగా ఎందుకు జీవించట్లేదు, వాక్యానుసారంగా ఎందుకు నువ్వు కార్యక్రమాలు చేయట్లేదంటే నువ్వు చదవట్లేదు వాక్యం. ఆ వాక్యానుసారంగా వాక్యం యొక్క విలువ నీకు అర్థం కాలేదు ఇంకా. అందుకు నువ్వు ఇంకా ఎదురు చూడటం మానలేదు, పసుపు రాసుకోవటం మానలేదు, ముహూర్తాలు మానలేదు, ఆచారాలు మానలేదు. ఎందుకంటే దీనికి నువ్వు విలువ ఇవ్వక, దీనికి విలువ ఇవ్వక, దీన్ని నేర్చుకోక, దీన్ని అనుసరించక. చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకు వచ్చిన వాక్యం, ఎందుకు గంటల తరబడి, ఎందుకు ఇక్కడ పరిచయం జరిగి, ఎందుకు వాక్యాన్ని బోధిస్తున్నా, గంటల తరబడి వాక్యం బోధిస్తున్నా, ఇప్పటికి కనీసం రోజుకు ఒక అధ్యాయం చదవలేని పరిస్థితి. ఎందుకంటారు మన భక్తి? చదువు వచ్చి నీకేమో ఉపకారం? పోనీ చదవట్లేదు, వాక్యం వింటున్నావుగా, ప్రతి వారం ఏదో ఒక సందేశాన్ని వింటున్నాం, ప్రతి మంగళవారం ఏదో ఒక సందేశాన్ని వింటున్నాం, పోనీ అనుసరిస్తున్నామంటే దాని విలువ గ్రహించట్లేదు కాబట్టి అనుసరించట్లేదు. మనకు అసలు క్రమశిక్షణ లేదు, వినే బుద్ధి లేదు. పాడేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, చందా వేస్తున్నావు, సాక్ష్యాలు పంచుతున్నావు, కానీ దేవుని వాక్యం దగ్గరికి మాత్రం రావట్లేదు. నీవు భోజనానికి పిలిచింది మరియా మార్తల గృహానికి యేసు ప్రభుని. భోజనం పెట్టే ఆ మార్తను ప్రభు ఏం ప్రేమించలే. ఎవరిని ప్రేమించాడో తెలుసా? నీ భోజనం ఎవరికి కావాలి? కానీ మరియను దేవుడు ఎందుకు ప్రశంసించాడు? అక్కడ తోలనాడాడంటే మరియమ్మ ప్రేమ, మార్త ప్రేమ వేరు. ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టాలని ఆ ప్రేమ వేరు. కానీ మరియ గారి యొక్క ప్రేమ, ఆమె ఆకాశ, ఆమె యొక్క తృష్ణ ఏంటో తెలుసా? ఆయన వాక్యం, ఆయన మాటలు వినాలి అక్కడ కూర్చొని. రెండిట్లో ఏది శ్రేష్టమైందని చెప్పాడు ఆయన. మీరు నాకు భోజనం పెడితే అది కాదు ప్రాముఖ్యం, నేను చెప్పింది అనుసరించినప్పుడు, లేదా వాక్యం అనుసరించినప్పుడు నాకు సంతోషం. అవునా కదా? మాట్లాడరేంటి? మీరు నాకు భోజనం పెట్టి 10,000 కానుకిస్తే నాకేం సంతోషం అని కాదు. ఆ ప్రేమ వేరు, అది అశాశ్వతమైన ప్రేమ. అది మీరు బిర్యానీతో భోజనం పెట్టి 10,000 రూపాయలు కవర్లో పెట్టి కానుకిచ్చారు, ఆ ప్రేమ వేరు. కానీ నేను చెప్పింది అనుసరించారు. చూసారా? పాస్టర్ గారు వాక్యం చెప్తాడా, పెట్టగలదో చెప్తాడా, లోకంలోనే చెప్తాడా? ఏం అనుసరించమంటాడు పాస్టర్ గారు? వాక్యం అనుసరించమంటాడు. వాక్యం అనుసరించినప్పుడు ఆ సేవకుడికి ఎంతో సంతోషం. సంఘం ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తుందో, సంఘం ఎప్పుడైతే వాక్యానుసారంగా క్రమమైన పద్ధతిలో శత్రువుని సైతం ప్రేమించగలిగిన స్థితిలో నీవు ఉంటే, నువ్వు పక్కతో మాట్లాడు. నువ్వు ఎవరైనా ఏమనంటే నీకు సమాధానం ఉండదు. ఏం భక్తి అండి ఇది? ప్రభువు నేర్పించింది ఇదేనా మనకి? ఆలోచించేయండి. ఆ చెప్పే మాటల్లో సత్యం అంతవరకు ఉంది. వాక్యం అదేనా నేర్పించేది మనకి? ఇతరులను తృణీకరించే వాళ్ళు తృణీకరిస్తే, పాపం చేయకపోయినా, నేరం చేయకపోయినా నిందించే వాళ్ళని నిందించుకుంటానే పోతా ఉంటావు. నీవు సాక్ష్యాలు పోగొడతావు. ఒక బ్రహ్మచారి నిన్న మోక్ష మార్గంలో ఒక ఆయన చెప్తున్నప్పుడు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఆయన పేరు, పాస్టర్ గారి పేరు తెలియదు, కానీ ఆయన ఒక బ్రహ్మచారి గురించి ఒక మాట చెప్పాడు. ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. ఒకసారి ఉపమానం చెప్పాడు ఆయన. ఒక బ్రహ్మచారి దేవుని యందు భయభక్తులు కలిగి, ఒక మంచి ప్రవర్తన, క్రమశిక్షణ కలిగి, వాక్యము చదువుతూ, ప్రార్థన చేస్తూ, మంచి విశ్వాసిగా మసలుతున్నాడంట. బ్రహ్మచారి వివాహం చేసుకోలేదు. ఆయన మంచి యవనస్తుడు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ఏ విధమైన శాతానికి కానీ క్రామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములకు అవకాశం ఇవ్వకుండా ఆయన జీవిస్తుంటే, ఆయనకు ఒక లేనిపోయిన ఒక సమస్య వచ్చి పడిందంట. ఆ వీధి చివరన ఉంటున్నాడంట. ఆయన వీధి చివరన ఉంటున్నాడు, ఒక్కడే ఉన్నాడు బ్రహ్మచారి. తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఎవరు లేరట. ఆయన ఒక్కడే ఉంటున్నాడు బ్రహ్మచారి, వివాహం చేసుకోలేదు, ఒక్కడే ఉంటున్నాడు. కానీ మంచి విశ్వాసి, మంచి ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసపరుడు. ఆ వీధిలో చివరన ఉంటున్నాడు ఆయన. అంతవరకు ఆయన చూసిన వాళ్ళందరూ చాలా గౌరవించారు, ప్రేమించారు. అతను మంచి ప్రార్థనాపరుడు, అందరూ గమనించారు. అదే ఊరిలో ఒక వేశ్య వీధి చివరికి ఆ ప్రారంభం నుంచి వచ్చి చూస్తుందంట. ఒక చిన్న బిడ్డను ఎత్తుకున్నది. ఒక వేశ్య యొక్క బిడ్డను కన్నదంట. వేశ్య ఒక బిడ్డను కని
ఆమె ఎలా కనింది? వేశ్య ఎలా కనింది అంటే అక్రమ సంబంధం వల్ల వేశ్య పని చేసుకుంటూ ఒక బిడ్డకు ప్రసవించింది. ఆ బిడ్డను ఎవరికి అప్పగించాలి, ఎక్కడ పెడితే ఎవరికి ఇచ్చేస్తే ఈ పాపాన్ని ఎలా వదులుకొట్టుకోవాలని చూస్తుందంట ఆమె కన్న బిడ్డను తీసుకొచ్చి ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుంది, ఎవరికి అప్పగించాలని అంతా కూడా కనిపెడుతుందంట. కనిపెడుతుంటే ఆ వీధి చివరిన ఒక బ్రహ్మచారి, వివాహం కానివాడు అప్పుడు ఉన్నాడు కదా, ఆయన ప్రార్థన పరుడు, ఆయన ఇతరులను ప్రేమించే వ్యక్తి, ఏ పాపం ఏ డాగు ఏ మచ్చ లేని వ్యక్తి. అప్పుడు అనుకుందంట, ప్లాన్ వేసిందండి, ఇది తీసుకెళ్ళి ఆ కుర్రడు చేతులు పెట్టేస్తే గనక నా పాపాన్ని వదిలించుకోవచ్చు. జనమందరూ కూడా నమ్మేస్తారు, ఎందుకంటే వాడికి వివాహం కాలేదు కదా, బ్రహ్మచారి కదా. ఈ బిడ్డను తీసుకెళ్లి వాడి చేతులు పెట్టేసి అల్లరి చేద్దామని అనుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి డోర్ కొట్టింది. డోర్ కొట్టేసి అలా రోడ్డు మీదకి వచ్చేసి నిల్చుంది బిడ్డను పట్టుకుని. అందరూ చూస్తున్నారు, చూసిన వాళ్ళు చూస్తున్నారు. ఈ లోపల పెద్ద పెద్దగా కేకలు వేయడం, అరవటం మొదలు పెట్టిందట. అరవటం, ఇది యథార్థంగా జరిగిన సంఘటన అని టీవీలో విన్నాను నేను. ఆ పాస్టర్ గారు చెప్పింది కూడా యథార్థంగా జరిగింది కాబట్టి చెప్తుంది. ఇది పెట్ట కదా, సుత్తేం కాదు, ఇది జరిగిన సాక్ష్యం. ఇది ఆయన కూడా జరిగింది అని చెప్పాడు కాబట్టి నేను జరిగిందనే చెప్తుంది, యథార్థంగా జరిగింది కాబట్టి. రాత్రి మోక్ష మార్పులు ఈ మొక్క విన్నాను నేను. డోర్ కొట్టింది, వచ్చాడు, బయటకు వచ్చాడు. ఆమె వీధికి కొంచెం వెనక్కి వెళ్ళిపోయి వచ్చిన వెంటనే ఎవరమ్మా ఏంటి నువ్వు అని అంటే పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఇదిగో నీ బిడ్డ అని చెప్పి ఆయన చేతులు పెట్టేసి వెళ్ళిపోయిందంట. ఇదిగో నువ్వు చేసిన పనికి ప్రతిఫలం అని చెప్పి ఆ బ్రహ్మచారి యొక్క చేతులు ఆ బిడ్డను పెట్టేసి వెళ్ళిపోయిందంట. పరుగు వెళ్ళిపోయిందంట. చూసిన వారందరూ ఈ ప్రార్థన పరుడు సాక్ష్యం ఇదేనా? సాక్ష్యం ఒక్క క్షణంలో ఏం చేసిందో తెలుసా? ఆయన సాక్ష్యాన్ని ఒక్క క్షణంలో చూసిన వారందరూ నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసా? ఆయన ఖచ్చితంగా నిరపరాధి, ఆయన ఏ పాపం చేయలేదు, ఆ బిడ్డకి ఆయనకి ఆమెకి అసలు ఏ సంబంధం లేదు. కానీ ఒక్క క్షణంలో ఆయన సాక్ష్యాన్ని ఏం చేసిందో తెలుసా? నాశనం చేసి పడేసింది. చుట్టూ వల్ల ఈ ప్రార్థన పరుడు భాగవతం ఇదన్నమాట. చూసిన వాళ్ళందరూ ఎంతవరకు ఈయన చాలా మంచోడని, ప్రార్థనాపరుడని, విశ్వాసపరుడని, ఎవరు జోలు తీయుడు, చాలా నమ్మదర్శుడని అనుకున్నాం. తెర వెనక వేసే వ్యాసాలు ఇవన్నమాట అని చెప్పి ఆయన యొక్క సాక్ష్యాన్ని వాళ్ళందరూ కూడా ఇలాగ ఆమె చెప్పింది నమ్మారు. కానీ సాక్ష్యం ఏమైపోయిందాం ఒక్క క్షణంలో నాశనం. అందరూ అదే అనుకున్నారు. ఏది వాస్తవం ఎంతకి? ఆయన ఏ పాపం, ఆ బిడ్డకి ఆమెకి అసలు ఏ సంబంధం లేదు, ఎప్పుడు చూడలేదు. అయ్యో నాకేం తెలియదు, ఈమెను మొట్టమొదటిసారి చూస్తున్నాను అంటున్నాడు అంట వీధిలో పెద్ద పెద్ద కేకలేసి. ఈమె ఎవరో నాకు తెలియదు, ఈమెను మొట్టమొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాను, నాకు ఈమెకి ఏం సంబంధం లేదు, ఎవడో అంటలేదు. ఏం నమ్ముతున్నారు తెలుసా? ఆ బిడ్డకి తండ్రి ఈయన కాకపోతే అటుకొచ్చి చేతిలో ఎందుకు పెడతారు? ఎంతమంది వీధిలో ఎంతమంది ఉండగా నీ దగ్గరికి వివాహం కానీ నీ దగ్గరికి వచ్చి ఎందుకు తలుపు తట్టుతుంది? ఎంత ధైర్యంగా వచ్చి నీ చేతిలో పెట్టి అదిగో వెళ్ళిపోతుంది, ఎక్కడ ఏది ప్రాణం తీసుకుంటుందో ఏంటో అని చెప్పి ఆయన రకరకాలుగా మాట్లాడుతుంది. ఆ బిడ్డ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి, ప్రభా ఏంటి ఈ పరిస్థితి, ఏం చేయమంటావు ప్రభా అని మాట్లాడితే ప్రభు మాట్లాడారట, నా వల్ల నీవు శ్రమ పడాల్సిందే అని అన్నాడు. నాకు లేక నీవు నిందలు పడవలసిందే అని అన్నాడు. ఎందుకు ప్రభు ఇలాగ అన్నాడో తెలుసా? కొన్ని రోజుల క్రితం, దాదాపు ఒక నెల రోజుల క్రితం ఇతను ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను నీలా మార్చు. ఏమని ప్రార్థన చేశాడని తెలుసా ఈ బ్రహ్మచారి? ఒక నెల రోజుల క్రితం ఆయన చేసిన ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. ఇలాగా నేను కూడా నా తల్లి, నన్ను కన్న తల్లి కూడా అనేక మంది చేత నిందించబడింది. నువ్వు నా వలే ఉండాలనుకున్నావు కాబట్టి నేను కూడా ఏ పాపము చేయకపోయినా అనేక మంది ప్రజలు నన్ను నిందించారు, నేను భరించాను. నువ్వు నాకుగా ఉండాలని, పోయిన రోజున పోయిన దినాల్లో నువ్వు నాలా ఉండాలి. యేసయ్యా నీలా నేను ఉండాలి, నీలా జీవించాలి, నీలా బ్రతకాలి,
నాకు సహాయం చేయని బ్రతిమాలావు కాబట్టి, ప్రార్థించావు కాబట్టి ఆ ప్రార్థనకి ఇస్తున్న ప్రతిఫలం నాకు లేక నువ్వు ఎంత పడవు. అప్పుడు అర్థమైందా? ఒక రోజున ఆయన ప్రార్థన చేశాడంట, 2 రోజుల క్రితం. ఈ బిడ్డ ఆయన చేతిలోకి రాకమునుపు ఆయన గదిలో ప్రార్థన చేసుకుంటాడు. ఏమన్నా తెలుసా? ప్రభా, నీకులాగా నేను బ్రతకాలి, నీకులాగా నేను ఇలాగా జీవించాలి అని అన్నాడట. ప్రభు దాన్ని క్రియల రూపంలో ఈ వేశ్యను ఆ బిడ్డను ఆయన చేతులు పెట్టి ఆయన చెప్తున్నాడు, పలానా రోజున నువ్వు ప్రార్థన చేశావు. ఏమని చేసావు? నాలా ఉండాలన్నావు, నాలా బ్రతకాలని ఆశపడ్డావు, నాలా ఉండాలని అన్నావు. కాబట్టి నేను కేవలము నిందించబడ్డా, దూషించబడ్డా, హేళన చేయబడ్డా, అపహసించబడ్డా, ఎన్నో శ్రమలు భరించాను. నేను చేయని వాటి అన్నిటికీ నేను భరించాను. నువ్వు కూడా పడు, అందుకని ఆ బిడ్డ నీ ఒడిలో పెడుతున్నాను. దేవుడే మాట్లాడాడు. స్తోత్రం కలుగుగా. రోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నా, వాక్యం చదువుతున్నారేమో కానీ వింటున్నారేమో కదా అని అనుసరించే పరిస్థితి మాత్రం. ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్తున్నాడు, ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నామండి, ఏది మనం చెప్పండి, ఏది విడిచిపెట్టాం, దీన్ని అనుసరించానండి, ఈ కార్యక్రమం చేయడానికి వాక్యాన్ని అనుసరించాను, ఇది చేశాను అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? క్రైస్తవమే పేరుకి మనదంతా నులివెచ్చని జీవితమే, మాదిరి లేని జీవితం, సమాధానం లేని జీవితం, పరిచయుడు వంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మీరు గమనించండి, మీ మనస్సాక్షిని మిమ్మల్ని అడగండి, మీరు చెప్తుంది మీ మనస్సాక్షి ఎవరు చెప్పండి, మీరు ఏది మానారు చెప్పండి, ఏం విడిచిపెట్టారు? దేవుని యొక్క వాక్యం యొక్క విలువలు తెలుసు. మనం తెలియకపోతే చదవండి, తెలుసుకోండి అని చెప్తున్నాను. మీకు చదువు రాకపోతే ప్రతి వారం వాక్యం గురించి బోధిస్తున్న వాక్యం ఏది చెప్తుందో అదే చెప్తున్నాం. వాక్యం ఏది ప్రకటించనుందో అదే ప్రకటిస్తున్నాం. అయినా దాన్ని అనుసరించే విషయంలో క్రమశిక్షణ లేకుండా, క్రమము లేకుండా, అక్రమమైన పద్ధతిలోనే, అక్రమమైన మార్గాలలోనే, అక్రమమైనటువంటి స్థితిగతులను మనం జీవిస్తున్నాం. కానీ క్రమమైన పద్ధతిలో కీర్తనకారుడు అన్నాడు, ఇదిగో 97వ వచనంలో అన్నాడు కదా, నీ ధర్మశాస్త్రం నాకెంతో, నీకేది ప్రియమైంది అని అడిగితే, నాకు నా బిడ్డలు ప్రియమైన వారు, నాకున్న ఆస్తిపాస్తులు ప్రియమైనవి, నాకు నా ఉద్యోగం ప్రియమైంది, నాకు నా గృహం ప్రియమైంది, నాకు నా భార్య ప్రియమైంది అని నువ్వు చెప్తావు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నీ వాక్యం నాకు ప్రియమైంది. ఎంతమంది దేవుని వాక్యాన్ని అలా ప్రియమైనదిగా ఎంచుతున్నారు? ప్రియమైనది దినమెల్ల, ప్రియమైనది కాబట్టి దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను, చదువుతున్నాను, చదివిన దానిని. నిజమే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రతి ఒక్కడు, ప్రతి ఆమె క్రైస్తవురాలు కాదు, బుద్ధిమంతులు కాదు, అందరూ బుద్ధిమంతులు కాదన్న ఈ వాక్యాన్ని అడ్డుపెట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం చాలా సార్లు ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేశాను. 24వ వచనం, కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతులు. అందరూ బుద్ధిమంతులేనా? అందరూ క్రైస్తవులేనా? ఎవరు క్రైస్తవులు? ఎవరు బుద్ధిమంతులు? ఎవరు క్రైస్తవులు? వాక్యం అనుసరించే వాళ్ళే క్రైస్తవులు, వాక్యం అనుసరించే వాళ్ళే దేవుని పిల్లలు. వాక్యం అనుసరించి ఈ నా మాటలు విని, ఏ మాటలు? దేవుని వాక్యం అనే మాటలు విని లేదా చదివి వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా. నువ్వు వింటున్నావు, సమాధానం లేదు, నీకు పాడుతున్నావు, సమాధానం లేదు, ప్రార్థన చేస్తున్నావు, సమాధానం లేదు, సన్నిధికి వస్తున్నావు, సమాధానం లేదు, కానుకలిస్తున్నావు, సమాధానం లేదు. ఏం చేశారు వాళ్ళు? నీకు ఏం చేశారు? నేనేమన్నా అన్యాయం చేశాను? ఒక వ్యక్తి నాతో మాట్లాడటం మానేసింది అనుకోండి, నేను ఏం అన్యాయం చేశాను? ఏం అన్యాయం చేసి ఏం జరిగింది నీకు? అంత నష్టం వాక్యం మీద నేను నేర్పిస్తున్నా. శత్రువును సహితం మన్నించమని చెప్తే మీరు మార్కు సువార్త 11:25 చూస్తే, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వారిని క్షమించండి.
అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి అబ్బా ప్రభా నేను క్షమించాయి. ఎలా క్షమిస్తాడు? ఇప్పుడు క్షమిస్తాడు నిన్ను. దేవుడేమి అన్యాయస్తుడేం కాదండి. అన్యాయాన్ని అక్రమాన్ని ఎంకరేజ్ చేయడానికి దేవుడు అన్యాయస్తుడు కాదైనా ఆయనకి తెలుసు. మీరు నిలవబడి మీకు ఒకరి మీద విరోధం ఉంది. విరోధం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. క్షమించకుండా నువ్వెంత పాడినా, ఎంత ప్రార్థించినా, ఎంత భక్తి చేసినా, పాస్టర్ గారి కవర్లో పెట్టి 10,000 ఇచ్చినా ఉందా? నీ పాపాలు క్షమించబడాలి అని అంటే, నీ అపరాధాలు క్షమించబడాలంటే మొదట నువ్వు చెయ్యాలంటే, నీ ఎడల ఎవరు ఏం చేశారు అపరాధం? నీ 2 ఎకరాల పొలమేమన్నా రాయించుకున్నారా అన్యాయంగా? నీ 3 కాసులతాలు ఏమన్నా దొంగిలించారా? నీ గ్యాస్ బండి ఏమన్నా అన్యాయంగా పట్టుకెళ్ళిపోయారా? ఒకవేళ అలా పట్టుకుపోయినా వాళ్ళని క్షమించగలిగిన భక్తి నేర్పిస్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు క్షమించబడాలి అని అంటే నువ్వు నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, కొంతమందిని చూస్తే నవ్వాలి ఆడాలి అర్థం కాదు నాకు. వాక్యం చెప్తున్నా, ఇది చెయ్యండి అని చెప్తున్నా, అది చేయక ఇంకొకటి చేస్తా ఉంటుంటే, నీతో నిన్ను ప్రేమించే వారిని నేను ఏదో ద్వేషించినట్లు మాట్లాడటం మానేస్తే, పాస్టర్ గారు కాల్ చాపొద్దామంటే పాస్టర్ గారితో మాట్లాడతాం మానేస్తే, ప్రార్థన చేయించుకోవటం మానేస్తే, మాకు కాలు ఎందుకమ్మా కాలు చెప్పవా అని అన్నారు. అక్కడి నుంచి ఆవిడ సంగతి చూడాలి. మొత్తం ఆ శివ నుంచి చివరికి చెప్పేదారు నా కోసం. దేవునికి స్తోత్రం. ఎవరికి నష్టం? నాకు నష్టమేం కాదు. నువ్వెంత సాక్ష్యం కోల్పోయేలాగా ఎన్ని రకాలుగా మాట్లాడి, ఎన్ని నిందించని, నేరాలు మాపని ప్రభు చూసుకుంటాడు. మనం చెప్పింది ఏంటి అక్కడ? కాలు చాపొద్దు మొడవమని. ఒకటే. నువ్వు మాట్లాడటం మానేస్తావు, ప్రార్థన చేయించుకోవడం మానేస్తావు, ఇచ్చే 10 రూపాయలు 100 రూపాయలు కానుక ఇవ్వటం మానేస్తావు. నేను వాటి కోసం ఎగిరిపడేది కాదు. నేను ఆ రీతిగా నేను ధనము కొరకే సేవ చెయ్యాలి అంటే ఈ పాటికి 3 కార్లు కొట్టి, 3 బిల్డింగ్లు కొట్టి, 3 ఎకరాల పొలం పొందింది. నేను నా గోల్ అది కాదు, నా ఉద్దేశం అది కాదు. వాక్యం నేర్పించాలి, ప్రజలను సంఘాన్ని వాక్యానుసారంగా నడిపించాలి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చెయ్యాలన్నది మా ఆశ. కానీ మీరు వినకపోతే ఏం చేస్తామండి? అయినా కానీ యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, ప్రభు అంటారు 2వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. ఎవరు బుద్ధిమంతులు అంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిమంతులు. ఆయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు. మరి ఇంతకీ నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిహీనుడువా? నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిమంతురాలువా బుద్ధిహీనురాలువా? నువ్వే ఆలోచన చేసుకోవాలి. నువ్వు వాక్యం అనుసరిస్తే బుద్ధిమంతుడివి, వాక్యం అనుసరించకపోతే బుద్ధిహీనురాలువి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వెనకపోయినను తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ఏమని ప్రకటించమన్నాడో తెలుసా? నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకి
భయపడకము. వారు తిరుగుబాటు చేసేవారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినా వినకపోయినా నేను సెలవిచ్చిన మాట నీవు వారికి, నేను అదే చేసేది కదా. ఆ రోజు నెహెస్కేలే కాదు, నేను కొంతమంది వినేవాళ్ళు ఏలి మీద కూడా లెక్క పెట్టే వాళ్ళు కూడా లేరండి. ఎక్కడికి వెళ్తారో తెలుసా? సిగ్గుమాలిన వారును తిరుగుబాటు చేసే నరహత్తుడు 3వ వచనం నుంచి ఆయన నాతో ఇట్లా అన్నారు, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను, వారు నా మీదే తిరగబడ్డారు. నువ్వేంటి కథ గొప్ప, నువ్వు వెళ్ళు. వాళ్ళు నా మీదే తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నేను పంపిస్తున్న యెహెజ్కేలుతో ప్రభు చక్కగా మాట్లాడండి. ఈ మాట ఆయన మాట్లాడడానికి చక్కగా నిలబడమన్నాడు. ఆయన నరపుత్రుడు 2వ అధ్యాయం 1వ వచనం, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడు. ఎలా మడితే అలా నుంచుంటే దేవుడే మాట్లాడ్డాడు. ఎలా మడితే అలా ఆరాధించేస్తే దేవుడే ఆత్మ కుమ్మరించబడదు. నువ్వు ఎలా మడితే అలా జీవించేస్తే దేవుని ఆత్మ నీలో నుండి నిన్నేమి బలపరచదు. నువ్వు చక్కగా నిలబడాలి, చక్కగా ప్రవర్తించాలి, చక్కగా మాట్లాడాలి, చక్కగా జీవించాలి. దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉంటేనే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను ఉపయోగించుకుంటాడు. యెహెజ్కేలుతో చెప్తున్నాడు, నువ్వు చక్కగా నిలవబడు. నేను నీతో మాట్లాడాలి అని అంటే నువ్వు చక్కగా నిలబడు, స్థిరముగా నిలబడు. అస్థిరముగాను వంకర టెంకరగా నువ్వు నుంచవద్దు. చక్కగా నిలబడు, చక్కగా ప్రవర్తించు, చక్కగా నువ్వు మాట్లాడు. నేను నీతో మాట్లాడతా అన్నాడు. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను, ఆయన నిలబడ్డాడు చక్కగా, దేవునికి విధేయత చూపించాడు. నాతో మాట్లాడిన స్వరం విన్నాను. ఏంటో మాట్లాడు స్వరం? నా మీద తిరుగుబాటు చేసిన జనుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను. వారు వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు. మీరు అనుకుంటున్నారేమో దేవుని అనుసరిస్తున్నారా, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంటే ఇక్కడ దేవుని మీద తిరుగుబాటు చేసే మనస్తత్వాలే, ఆత్మీయ జీవితాలు ఎక్కువ. మీలో చాలా మంది దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, వారు పురుషులైన స్త్రీలైన యవనస్తులైన కానీ దేవుని వాక్యం అనుసరించే కుటుంబాలు చాలా అరుదండి. మన దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావమే ఉంది మనకి. అందుకనే దేవుని మాటకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం, దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాం. అందుకనే ప్రభు చెప్తున్నా, వాళ్ళు నా మీద తిరగబడ్డారు, నా పితరుల మీద వాళ్ళు తిరగబడ్డారు. ఒకసారి నువ్వు వెళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు సిగ్గుమాలిన వారును కఠినమైన. వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటే వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. వారి కఠినమైపోయిన హృదయాలు వారి యొద్దకు నేను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినా వినకపోయినా తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడని నీ వారికి ప్రకటించి. తెలుసుకోవాలండి. ఇక్కడ ఎంతమంది ఒక దైవజనుడు ఉన్నాడని అంతమంది తెలుసుకున్నారు? అసలు ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన వాక్యమును ప్రకటించగలుగుతారు. ఆయన దేవుని ఆత్మ చేత ప్రకటించబడుతున్న వాక్యమును మేము అనుసరించాలి అని ఎంతమంది తెలుసుకున్నారు? పాస్టర్ గారు గుర్తుండరండి. అయ్యో పాలన రోజు ఎట్టేసుకున్నాక అయ్యగారు పాలన రోజుని మరి ఇది అక్కడ ఉండాల్సింది ఎవరు? కార్యక్రమం చేయాల్సింది ఎవరు? మరి ఆయన ఖాళీ ఉందా? 4 సంఘాల మీద ఆయన ఏమన్నా బయటికి ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాడా? దొరుకుతారా? మన మధ్యలో ఒక దైవజనుడు ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు నీ వారికి ఎలాగూ ప్రకటించే. ఎలాగా? నరపుత్రుడా, నీవు బ్రాహ్మదండి చెట్లలోను మొండ్ల తొప్పల్లోనూ తిరుగుతున్నావు. మంచి స్థలాల్లో తిరగట్లేదండి మానవుడు. ఈ రోజున మంచి స్థలాల్లో తిరగట్లేదు, ఆత్మ సంబంధమైన స్థలాల్లో తిరగట్లేదు. మొండ్ల తొప్పలు, బ్రాహ్మదండి చెట్లు పాపమునకు గుర్తులుగా సూచనలుగా ఉన్నాయి. అయినను ఆ జనులకు నీవు భయపడకు.
వారి మాటలకు భయపడకు. వారు తిరుగుబాటు చేసేవారు, వారికి భయపడకు. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు నీ వారికి తెలియజేయి. నరపుత్రుడ, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక, వారు చేసినట్లు నువ్వు చెయ్యక, నీవు నీ నోరు తెరిచి ఏమంటాడు, నువ్వు పట్టుకునినా నోరు తెరిచి నేను ఇచ్చే దానిని నీవు ఏమిస్తున్నాడు ఆయన? లోపటను వెలుపటను వ్రాయబడిన ఒక గ్రంథం. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు శాపబడిన ఆయన దాని నా ముందర విప్పగా అది లోపట వెలుపట వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అందులో ఉన్నాయి. ఈ రోజున నీకు ఇచ్చిన గ్రంథం ఇదే. నీకు ఇచ్చిన గ్రంథం నువ్వు ఫాలో అవ్వాల్సినదేని ఇది. నీ చేతికి కూడా ఒక పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. అది జీవ గ్రంథం. దీనిని మనం అనుసరించగలిగితేనే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడతాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నీ చేతుల్లో ఉన్నది పరిశుద్ధ గ్రంథం, పరలోకంలో ఉన్నది జీవ గ్రంథం. నీవు దీనిని అనుసరించినప్పుడే నీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయి. అఫ్ కోర్స్ నీ పేరు ఆధార్ కార్డులో ఉండొచ్చు, పాన్ కార్డు మీద ఉండొచ్చు, బ్యాంకులో ఉండొచ్చు, డ్వాక్రా గ్రూపుల్లో ఉండొచ్చు, సంఘంలో సభ్యత్వంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నీ పేరు అక్కడ లేకపోతే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడిని అగ్నిగుండంలో అక్కడ రాయించుకోగలిగినటువంటి పరిస్థితిని ఇక్కడ దీనిని అనుసరిస్తేనే అక్కడ పేరు నీ పేరు జీవ గ్రంథమందు రాయబడుతుంది. కొన్ని పేర్లు బైబిల్లో కొంతమంది పేర్లు రాయబడలేదు. వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడలేదు, కానీ వారు చేసినటువంటి మంచి కార్యక్రమముల ద్వారా, వారి కలిగి ఉన్న విశ్వాసం ద్వారా, వారి కలిగి ఉన్న ప్రార్థనా జీవితం ద్వారా వారి పేర్లు కనీసం పరిశుద్ధ గ్రంథంలో రాయబడకపోయినా వారి పేర్లు ఎక్కడ రాశారో తెలుసా? దేవుడు జీవ గ్రంథంలో రాశారు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందా? రాయబడేటట్టుగా నువ్వు ఇక్కడ ప్రవర్తిస్తున్నావా? కొంతమంది సాక్ష్యాన్ని నాశనం చేస్తూ ఉంటారు. పనిగట్టుకుని వారి సాక్ష్యాన్ని, వారి విశ్వాసాన్ని, వారి పరిశుద్ధతని నాశనం చేస్తూ ఉంటారు. ఏ పాపము చేయకపోయినా, నేరము చేయకపోయినా అన్యాయముగా వారి పాపి అని ముద్ర వేస్తున్నారు చాలా మంది. ఆమె వ్యభిచారి, అతను వ్యభిచారి అని ముద్ర వేస్తున్నారు. ఇక్కడ వ్యభిచార గుంపులో నీ పేర్లు రాయబడతాయేమో, కానీ నువ్వు ఏ పాపము చేయకపోతే నీ పేరు ఎక్కడ రాయబడుతుందో తెలుసా? జీవ గ్రంథంలో రాయబడుతుంది. మనుషులకి మంచి ఎక్కదండి, మంచి ఎక్కదు, వాక్యం ఎక్కదు, కల్పన కథలు ఎక్కుతాయి. కల్పన కథలకు తిరిగే కాలం వస్తుందన్నాడు. వచ్చింది ఆల్రెడీ. వాక్యం చెబుతుంటాయి, వాక్యం ప్రకటిస్తుంటే వాక్యం నచ్చట్లే ఈ రోజున జనాలకి. వాక్యం అనుసరించినంటే నచ్చట్లా. మేము ఆచరిస్తాం పాస్టర్ గారు, మీరు చెప్పేదని చెప్పుకుంటే మేము వింటే వింటాం, వినకపోతే వినకపోతాం. ఇది కాదు, మన క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం జీవించాలి అంటే భౌతికంగా మన దేవుని మందిరంలో ఉన్నాం, కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన అందరం పర్వతంలో కూర్చుంటామంటారా? ప్రభు రాక అతి సమీపంగా కాదు, ఈ క్షణమే వస్తే ఇక్కడి నుంచి ఎంతమంది అంతపడతామో దేవునికి స్తోత్రం కలిగినగా. అందరూ వెళ్ళిపోతారంటారు. ఎవరు వాక్యం డౌట్, నేను అంటాను. ఎందుకో తెలుసా? వీళ్ళు ఖచ్చితమైనటువంటి వాక్యానుసారమైన జీవితం లేదు. భయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కీర్తనగాడు అంటాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది, దినమేలా నేను దానిని. ప్రకటన గ్రంథం 1:3 చదవండి. ఎంతో మీరు రోజుకి భోజనం చేయటం మానట్లేదు, కానీ వాక్యం చదవటం మానేస్తారు. లేదు, నిద్రపోవటం మానరు మీరు, కానీ వాక్యం చదవటం మానేస్తారు, ప్రార్థన చేసుకోవటం మానేస్తారు.
ప్రయాణాలు మానరు, మీరు ఎక్కడికి వెళ్ళటం మానరు, కానీ ప్రార్థన చేయటం మానేస్తారు, వాక్యం చదవటము మానేస్తారు, అన్ని కార్యక్రమాలు తలపెడతారు మీరు, కానీ వాక్యాన్ని అనుసరించరు మీరు. 1:3 సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అన్నమాట దేవుని వాక్యం చెప్తుందని భక్తులని యోహాను గారు ఈ ప్రకటన గ్రంథం రాస్తూ ఎంతో విలువైన విషయాలు చెప్తున్నాడు. అయ్యలారా, నేను పద్మాసు దీపుల్లో పరలోక రాజ్యాన్ని దర్శించగలిగాను, నేను దేవుని యొక్క సింహాసనాన్ని చూడగలిగాను, కేరూపులు శరాపులు చూడగలిగాను, అక్కడ ఉన్న వీధులను చూడగలిగాను, నరకాన్ని చూడగలిగాను, అగ్నిగుండాన్ని చూడగలిగాను. ఆయన గొప్ప ఉన్నతమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చూచి నీ కొరకు రాస్తున్నాడు. ఈ మాట ప్రారంభంలోనే రాస్తున్నాడు. దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు తెలుసా? యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తూ అన్ని చూసిన తర్వాత ఇక్కడికి రావాలి అంటే పరలోకములో తండ్రితో కలిసి మనము దేవుని గణపరచాలి, ఆయనతో ఉండాలి అంటే ఈ ప్రవచన వాక్యాలు చదవాలి, వాటిని వినాలి, విన్న వాటిని అనుసరించాలి. వాళ్ళే వస్తారు అక్కడ. అది చెప్పింది. నువ్వు ఇక్కడ ఎంత పరిస్థితి ఎంత లాభక్తి చేసినా కానీ దీనిని గనక ఫాలో అవ్వకపోతే నువ్వు అక్కడ ఉండలేమండి. ఇది ఏం చెప్తుంది? ప్రభు మాదిరి చూపించాడు, ఆయన మార్గం సత్యం చేయము కదా, దీన్ని మనం ఫాలో. నేను కొన్ని కార్యక్రమాలు అయిష్టంగా చేయగలుగుతాను కదా, కారణము ఉంది నాకు. కొన్ని కార్యక్రమాలు అయిష్టంగా చేయగలుగుతాను, మనస్ఫూర్తిగా చేయలేను. నేను మనస్ఫూర్తిగా ఏ కార్యక్రమం చేయలేను, ప్రార్థన కూడా మనస్ఫూర్తిగా చేయలేనండి, మనస్ఫూర్తిగా చేయలేను. ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా సంతోషంగా చేయగలుగుతాను తెలుసా? నువ్వు దీన్ని ఫాలో అయినావు, దీని ప్రకారంగా నువ్వు చేసినావు. స్తోత్రం కలుగునుగా. దీనిని నువ్వు అనుసరించినప్పుడు నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతాను, ఆత్మతో నింపబడతాను, దేవుని మందసాన్ని అక్కడ అనుభవిస్తాను, సిద్ధపడి రాగలుగుతాను. నువ్వు వాక్యానుసారంగా ఏ కార్యక్రమం తలపెట్టకపోగా పిలుస్తా వస్తా, కానీ మనస్ఫూర్తిగా ఏది చేయలేదు, రాదు నాకు, రాదు. పాస్టర్ గారు ఆదివారం పెళ్లి చేయలేను అంటే ఇక్కడ 1 గంట పెట్టినా వెళ్తాను, కానీ అక్కడ మనస్ఫూర్తిగా పెళ్లి చేయలేను, చేయలేదు, రాలేదు, చేయలేదు. ఎందుకనంటే నువ్వు దీని ప్రకారంగా ఆలోచించగలిగితే, దీని ప్రకారంగా నడవగలిగితే, నేను ఏదైనా మంచిగా హృదయపూర్వకంగా నీవు చేయగలుగుతా. అందుకని ఎబ్రీ పద్ధతిలో రాయబడుతున్న మాట ఒకటి ఉంటుంది, మీ పైన ఉన్న నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారు ఉన్నారు, మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు ప్రయోజనమేమీ ఉండదు. నేను చేయలేనండి, ఖచ్చితంగా చెప్తున్నాను. పాస్టర్ గారు తెల్లారగట్ట 3:45 కంటే ఓపెనింగ్ అని అన్నాను అనుకో, చేయలేదు. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని వాక్యానుసారంగా చేయగలిగితే, ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించగలిగితే, సంతోషంగా చేయగలుగుతాం. మీ పైన ఉన్న నాయకులు దేవునికి లెక్క అప్పచెప్పవాలని మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక. ఏ దుఃఖం ఇది? నువ్వేదో పెళ్లి చేసుకుంటావు, నాకెందుకు దుఃఖం, నాకెందుకు బాధ? నీకు మంచి సంబంధం వచ్చింది, నాకేంటి నష్టం? మంచి సంబంధం వచ్చింది, మంచి పెళ్లి చేసుకుని నాకేంటి బాధ? నీకు మంచి ఉద్యోగం వచ్చింది, నాకేంటి బాధ? కానీ నీవు వాక్యానుసారముగా క్రమమైన పద్ధతిలో ప్రార్థనకి ప్రాముఖ్యతనిస్తూ, వాక్యానికి ప్రాముఖ్యతనిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ దైవజనుడు సంతోషంగా అనుభవిస్తాడు. దుఃఖముతో పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక అమ్మా, ఆ దైవజనుడు ఆనందంగా నీ గృహము ఓపెనింగ్ చేయాలన్నా, దైవజనుడు ఆనందంగా నీ పెళ్లి చేయాలన్నా, దైవజనుడు ఆనందంగా నీ ఇంటి దగ్గర కూడికలో పాల్గొనాలన్నా
వారి మాట విని వారికి లోబడి ఉండండి. నాకు అవసరం లేదు, నాకంటే వాక్యం అని అర్థం. పాత్ర తీసుకున్నాక సినిమాలు చూడొచ్చండి, పర్లేదమ్మా, తప్పేం కాదు. ఎంతమంది చూడలేదు, నేను కూడా చూశాను చిన్నప్పుడు అని అంటాడు ఆయన. అది కరెక్ట్ అంటారా? నువ్వు చెడిపోతే చెడిపోయావు, ఆయన ఎందుకు చెడిపోవడం? ఏం చెప్పాలి అక్కడ? సత్యం చెప్పు. నువ్వు చూస్తే చూస్తున్నావు. ఒక ఆయన ఉన్నాడు పాత్ర గారు, మారి సినిమాల్లో చూసేసి కూడా పాత్ర గారు. నా చిన్నప్పుడు పాత్ర గారు తెలిసిన ఆయన, ఇంకొక ఆయన, ఇద్దరు సైకిల్ మీద వెళ్ళిపోయేవారు. పాస్టర్ గారు ఆయన డైమెన్షన్, ఆయన స్తోత్రం. ఆయన అడిగితే ఏం చెప్తాడు? లేట్ చనిపోయాడులే, అందుకే చెప్తున్నాను. మనం ఏ సినిమా మారితే ఆ సినిమా వెళ్ళిపోవలసిందే. ఆదివారం ఫస్ట్కి పొద్దున్నేమో దేవుణ్ణి స్తుతించుడి, ప్రార్థన, ఉపన్యాసం. సాయంత్రం సైకిల్ మీద ఈ పాత్రకి కూర్చుని వాడు ఇంకొక ఆయన తొక్కేవాడు సైకిల్ మీద. అయితే 9 గంటలకు అయిపోయింది ఫస్ట్ షో అనమాట. పొద్దున్నేమో సోమవారం కనుక కొత్త సినిమా రిలీజ్ అయిందా, సోమవారం కూడా వెళ్ళిపోతాడు. ఎవరైనా నువ్వు చెడిపోతే చెడిపోయావు, ఇప్పుడు నేను చెడిపోయాను, మేము చెడగొట్టకూడదు, నేను సత్యమే ప్రకటించాను. అలాగని చెప్పి ఆయన చెడిపోయాడు కదా, వాక్యం బోధిస్తున్నాడు, ఆయన మాట ఎవడంటాడంటే ఆయన సొంత మాటలేం కదా, నువ్వు దేవుని మాట ప్రకటిస్తాడన్నా నువ్వు ఖచ్చితంగా. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏది చేసినా వాక్యానుసారంగా మీరు చేయండి. వాక్య క్రమమైన పద్ధతిలో చేయండి. అప్పుడు దైవజనుడు గాని దుఃఖముతో పనిచేయడు గాని వారు సంతోషముగా ఆ పని చేయనట్లు, సేవ చేయనట్లు వారి మాటకు, అనగా మా సొంత మాటలేమీ చెప్పండి, వాక్యంలో నుంచే చెప్పగలుగుతాం. వాక్యం ఏది నేర్పిస్తుందో ఆ ప్రకారంగానే చేయమంటాం కాబట్టి ఆ ప్రకారంగా చేయాలి. వారికి మీరు లోబడి ఉండండి. నేను వాస్తవానికి ఈ రోజున మదర్స్ డే కాబట్టి తల్లి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్దాం అనుకున్నాను. తల్లి, మదర్స్ డే, స్త్రీ, అది కూడా చివరిలో ఫినిషింగ్ టచ్ చేస్తాను, అది చెప్దాం అనుకున్నాను. కానీ 119వ కీర్తన 97 చరణం చూసారా? ఆ చదివిందిని 136 కూడా చదివా. ఈ వచనం నన్ను ఆకర్షించాయి, ప్రభు సన్నిధిలో నిలబెట్టాయి. 136 కూడా చూడండి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు. ఇదండి ఈరోజు నేను ఈ సందేశం మాట్లాడడానికి 2 వచనాలే కారణం. ఈ 119వ కీర్తన అంతా కూడా దేవుని విలువ చెప్తుంది. చెప్పండి, దేవుని వాక్యం యొక్క విలువ. ఎన్నో వచనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ 119వ అధ్యాయం చదవండి, దేవుని వాక్యం విలువలు తెలిస్తే. 136 కూడా నన్ను ఆకర్షించింది. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచుంది. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే కదా, ఆయన ఆజ్ఞలు. నువ్వు అనుసరించట్లేదు. నా జనులు, నా పిల్లలే. సిద్ధాంతులు తీసుకొస్తావు, ముహూర్తాలు పెడతావు, ఆచారాలు ఆచరిస్తావు, ఎదురులు చూస్తావు. నేను వాకింగ్ చేసి సాయంత్రం వెళ్తున్నాను. సాయంత్రం వాకింగ్ చేసి ఒక ఆయన 2 పిల్లల్ని ఎక్కించుకుని లుంగి కట్టుకున్నాడు. ఎందుకంటే పొలం వెళ్తున్నాడు ఆయన. పొలం వెళ్ళేవాడు కూడా ఎదురు. ఎక్కడికి వెళ్తున్నాడు? పొలం వెళ్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. పొలం వెళ్ళేవాడు కూడా 2 పిల్లలు. ఏం జరిగిపోతాడు? నేను అలా వాకింగ్ చేసుకుంటే వెళ్తుంటే ఈ లోపల బళ్ళు వెళ్తున్నాయి, కొంతమంది నడిచి వెళ్తే వారు ఉంటున్నారు. ఆగిపోతున్నాడు అలాగే. ఎందుకని? ఇతరుల సెంటిమెంట్లు. నా
మానలేదు. ఈ రోజున ఆయనే కాదు, ఈ రోజున క్రైస్తవుల్లో కూడా చాలా మంది మానలేదు. విధవరాల్ని చిన్న చూపు చూడటం మానలేదు కొంతమంది. ఎంత చెయ్యించాలి? ఒక అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళ మామ, నాయనమ్మో, అమ్మమ్మో భర్త లేడు, చనిపోయాడు. వీళ్ళు వెళ్ళే వాళ్ళే పక్కన పెట్టేస్తారు వాళ్ళని. మీ మామ మీరున్నా అన్న ఆ తండ్రి గారి తల్లి అండి ఆమె ఆశీర్వాదం కావాలి ముందు నీ ఆశీర్వాదం కన్నా. ఆమె రక్తం. ఆ నాయనమ్మను పక్కన పెట్టేస్తారు. ఆ పిల్ల మెచ్యూర్ అయింది. చూశాను నేను ఇక్కడ, మన సుశీల గారిని కూడా పక్కన పెట్టేయారు ఇక్కడ వాళ్ళు. సుశీల గారు కదా చూశాను నేను అక్కడ. ఆమె కూడా తీసుకురాలి. కొన్ని బలవంతంగా నేను ఆమె అందామంటే నాకు కూడా ఎడతారు మళ్ళీ. అది చెయ్యండి అని చెప్తున్నాను నేను. అది మీ అందరికీ మీరు చెయ్యాలి. ఆ పిల్ల మెచ్యూర్ అయింది. ఆ 5 తీసుకొచ్చి ఉంచబడతారు. నాయనమ్మండి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ఆయనమ్మో భర్తను కోల్పోయింది. ఆమె ఏమో మనిషి కాదా? ఎందుకంత తోలనాడే వెలివేసేనంత పరిస్థితి ఎందుకు పక్కన పెట్టాలి? వాక్యం ఏదైనా పక్క పెట్టిన అసలు నువ్వు పక్కన ఉండి ఆమె చేత చేయించి అంటుంది వాక్యం. ఆమె చేత చేయించి మనకేంటి ఇదైపోతేమో సోమా అంత కూర్చోబెడుతున్నా, ఏం జరగదు. ప్రతిదీ ప్రార్థన వల్ల, ప్రతి వస్తువు కానీ ప్రతిదీ కానీ ప్రార్థన వల్ల పరిశుద్ధపరచబడుతుందని వాక్యం చెప్తుంటే ఆ ప్రార్థన గురించి విలువ తెలియదు మనకి. చేయించాలనుకోండి బలవంతంగానే మళ్ళీ దేని గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత అల్లు మీద కూర్చుని చూసేవాళ్ళ అసలు అలాగా ఏదో రాజా కూర్చోబెడతారా? ఈ ఇంటి కూర్చొని అక్కడ కూర్చొని నుంచోడా? ఇప్పటికే పోసి పెంచుకోవడం మానేసి అనిపించేసాడు. మానవం చెప్తున్నది మీ అందరికి. మీరు మానవ బలవంతంగా ఏం చేయలేదమ్మా? గుర్రాన్ని బాగా నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి బలవంతం నీళ్ళు తాగించలేంగా. నువ్వు మానాలి మనస్ఫూర్తిగా. అది క్రమం నేను చెప్పినది కాలేదు, వాక్యం చెప్తుంది. నువ్వు దాన్ని అనుసరించాలి. వాక్యం అలాంటి అల్లరితో కూడిన ఆటపాటలకి ఒక ప్రాధాన్యత ఇవ్వకూడదు. అది వాక్యం నేర్పిస్తుంది మనకి. ఆ చేత చేయించాలి. అలాంటి ఇంకా ఆచారాలు ఆచరించేవాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. ఏం జరిగితే నీ దగ్గర సరైన ప్రార్థనా జీవితం లేనప్పుడు, నీ దగ్గర వాక్యం యొక్క విలువ తెలియనంతసేపు ఇలాగ జీవిస్తూనే ఉంటావు. నీవు గుర్తుపెట్టుకోండి. అందుకని వాక్యం చదవండి ప్రతిరోజు. 119వ కీర్తన చదవండి. వాక్యం యొక్క విలువ తెలుస్తుంది మీకు. 119వ కీర్తన చదవండి. నా జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందు వలన నా కన్నీరు. ఏమంటే కీర్తనకారుడు చెప్తున్నాడు ఈ మాట. మరి నిజంగా దేవుడు ఎంత కన్నీరు కారుస్తున్నాడంటే మీరు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని అనుసరించకపోగా. నీ కడుపును పుట్టిన పిల్లలు నీ మాట వినకపోతే రోజు వాళ్ళ నిమిత్తం ఏడుస్తావే. నీ కొరకు సర్వము దారబోసి ప్రాణార్పణ చేసి ప్రాణత్యాగం చేసి ఇప్పటికి నీ కోసం తప్పిస్తున్న యేసయ్య కన్నీరు కాచి అక్కడ విజ్ఞాపన చేస్తుంటే ఆయన గురించి ఆలోచించడం. ఆయన విజ్ఞాపన, ఆయన కన్నీరు ఏరులే ప్రవహిస్తుంది. ఇక్కడ కీర్తనకారుడే చెప్తున్నాడు, వాళ్ళు నా ప్రజలు నేను చెప్పినా గానీ నీ మాట నీ ధర్మశాస్త్రాన్ని వారు వినకపోయినందువల్ల అయ్యా నా కన్నీరు ఏరులై. నీ కళ్ళ ముందు నీ పిల్లలు చెడిపోతుంటే నువ్వు సంతోషిస్తావా? ఏడుస్తావు నీ పిల్లల గురించి. ఒక నియమ నిబంధనలు, ఒక కట్టడలు, ఒక ఉపదేశం, ఒక శాసనాలు, న్యాయ విధులు దేవుడు మనకి ఇచ్చాడు. వాక్యం రూపంలో, పరిశుద్ధ గ్రంథం రూపంలో. ఇది ప్రామాణిక గ్రంథం. ఇది మనకి క్రైస్తవులకు ఒక దిక్సూచి. ఇది చొక్కాని మనకి. ఇది చొక్కాని పరలోకానికి వెళ్ళడానికి ఇదే చొక్కాని మనకి. ఎంత పెద్ద వాడైనా కానీ చిన్న చొక్కాని చేత ఏం చేస్తుంది? వాడ చాలా పెద్దగా ఉంటుంది, కానీ చొక్కాని చేతే తెప్పబడుతుంది. నువ్వెంత హైట్ అయినా ఉండొచ్చు, 6 అడుగులు ఉండొచ్చు, 7 అడుగులు ఉండొచ్చు, 5.5 ఉండొచ్చు, 5, 8 ఉండొచ్చు, కానీ నీ సర్వ శరీరానికి మాలిన్యము కలిగించేది నీ నాలుక. జీవ మరణములు నాలుక. నువ్వెంత హైట్ అని ఉండొచ్చు, 6 అడుగులు ఉండు. 6 అడుగుల్లో చిన్న అవయం నీలోనికి చిన్న అవయం నాలుగు ఎంత ఉంటుంది. నీ సర్వ శరీరానికి అదేం కాగజేస్తుందో తెలుసు? నీ మాటల వల్ల నీ సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుంది.
కొంతమంది ఎందుకు అపవిత్రులు అయిపోతారు? వారి నోటి మాటల వల్ల. నోటి మాటల వల్లే. కొంతమంది కత్తితో కొడకల్లా, నోటితో పొడిచి చంపేస్తారు, నరహత్య చేస్తారు. నీ సర్వ శరీరానికి మాలిన్యం కలగజేస్తుంది నీ నాలుక. ఎంత పెద్దదైన వాడ గాని దానిని ఎలా నడపగలగాలో, ఏ ప్రాంతము తీసుకెళ్లాలో కేవలం చిన్నది చుక్కాని చేత అది నడిపించబడుతుంది. నిన్ను పరలోకానికి చేర్చగలిగినటువంటి చుక్కాని లేదా దిక్సూచి ఏకైక మార్గం ఇదొకటి, పరిశుద్ధం. దీన్ని మనం అనుసరించాలి. దీన్ని అనుసరించాలి. దీన్ని మీరు అనుసరించినప్పుడు మీరు 10 రూపాయలు కారుకి ఇవ్వకపోయినా, మీరు నన్ను పిలవకపోయినా, భోజనం పెట్టకపోయినా, మీరు దీన్ని ఫాలో అవ్వండి, వాక్యానుసారంగా చేయండి, సంతోషిస్తాను. ఆ దైవజనుడు సంతోషముగా సేవ చేస్తాడు, మీ పెళ్లి చేస్తాడు, మీ ఇల్లు ఓపెన్ చేస్తాడు, ఈ ఫంక్షన్లో చక్కగా ఆత్మతో నింపబడి వాక్యాన్ని బోధించగలుగుతాడు. లేదు ఆదివారం 10 గంటలు ఖచ్చితంగా తాలిగట్టేయాలని అంటే కుదరదు, నా వల్ల అవ్వదు. 10 గంటలకి తాలిగట్టేయాలని పాటగారంటే 10ంటికి మేము ప్రార్థన పెట్టుకుంటాం. ఒక గంట అంటే నీకోసం రూల్స్ మార్చాలి మేము. ఎలాగో ఒక 5 రోజులు అయిపోయింది స్తోత్రం. అంతకుముందు ఎక్కడ కనిపించిన 5 వందనాలు అండి, పండగకు వచ్చేప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ ఆ రోజు నుంచి రోజుతో మాట్లాడితే బట్టు పైకి ఇంకా 4-5 నా గురించి అసలు పాస్టర్ అలా మాట్లాడతాడు ఆయన అన్నాడట. ఓన్లీ ఆదివారం పరిశుద్ధమైన దినం, దేవునికి సొంతం. ఇంకా మీరు ఇలా కార్యక్రమాలు ఎట్టుకుంటూ పోతే బ్రాంచ్లు ఉన్నాయి, సంఘాల్లో నేను దర్శించాలి. మీరు ఇలా ఇక్కడ గంట, అక్కడ గంట, ఇక్కడ గంట పెట్టుకుంటే నేను సంఘాలు చూసుకోవాలి. నేను మనిషినే కదా. పాపం ఆయన ఇబ్బంది పడుతూ ఆయన పరుగులు నేను రాలేనని ఆయన పరిగెడతా. పాపం ఏమవుతుంది? మార్గంలో ఏదో జరుగుతుంది, బండి ఆగిపోతుంది. ఆ రోజున మేము కొడమంచులు వెళ్ళాం పోయిన మంగళవారం, 40 సంవత్సరాల వార్షికోత్సవం. నేను 10ంటికి వెళ్ళిపోయా. ఈయనకి సామిల్ గారు చెప్పారు, సంస్థ తరఫున మీరు కొన్ని మాట్లాడదు కానీ త్వరగా వచ్చేసేయండి ఆయన. ఈ అయ్యగారు మంగళవారం కదా రోజుని 2 చోట్ల మంగళవారం ప్రార్థన జరుగుతున్నాయి. అక్కడక్కడ కనిపించి మొత్తం మీద 12 గంటలకి 11:30-12 మధ్యలో ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఎలక్పర్రు వచ్చాక బండి ఆగిపోయింది, కొత్త బండి. ఆయన ఏం చేశాడు, నాకు చేయలేదు ఫోన్. ఆ ఫంక్షన్ చేసుకునే పాస్టర్ గారికి బాజు కుమార్కి చేశాడు. కుర్రోని ఆమె పంపించి ఇక్కడ బండి ఆగిపోయింది, మెకానికల్ కూడా లేడు, ఏమన్నా బండి ఇచ్చి పంపించని చెప్పి ఆయన చేశాడు. ఈయన డేవిడ్ గారు ఆయన ఏం చేశాడంటే, కుర్రోళ్ళందరూ భోజనాల దగ్గర ఉన్నారు కదని ఎలమాంగారు కదా నా దగ్గరికి వచ్చాడు ఆయన. వెంటనే నేను ఏం చెప్తాను తెలుసా, ఈయన చెప్పించాడు, నాకు చేయలేదు డైరెక్టర్. ఎందుకు చేయలేదు తెలుసా, నేను ఆయన లేకపోతే ఆ కార్యక్రమం ఏదో అదొప్పుడు నా మీద పడుతుంది కదా. అక్కడ నేను సన్మాన కార్యక్రమాలకి కొన్ని సేవకులందరూ తరపున కొన్ని బాధ్యతలు వహిస్తున్నాను కాబట్టి చేయలేదు ఆయన. ఆ పాస్ గురించి నాకు చెప్పాడు. అయ్యో వెంటనే బండి వేసుకుని వచ్చేస్తాను, చాలా వేగంగా వస్తున్నాను. ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నానని చెప్పారు ఆయన. ఒక ప్రక్కన మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకూడదని ఆయన బాధ. సరే మధ్యలో ఫోన్ చేస్తే ఇలా బాగు నానికి ఫోన్ చేశారు రావద్దని చెప్పి వచ్చేసాను. నేను ఆల్రెడీ ఒల్లూరు దాటేశారని చెప్పారు. వచ్చేసరికి ఆయన ఎలక్పర్రు సెంటర్లో నీ పక్కన మెకానిక్ సెంటర్ నాకు రాదు. నా బండి ఇచ్చాయని పంపించేసి ఆయన వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన ఇబ్బంది పడకూడదు, ఆయన ఉండాలి అక్కడ. నేను బాగా చేసుకుని అసలు మీరు వెళ్ళకుండా నా బండి ఇచ్చి పంపించాను. నేను వచ్చే వేగంలో వస్తున్నాను. నేను ఆ కంగారుగా వస్తున్నప్పుడు ఏ ఇసుక మీదైనా బండి స్లిప్ అయ్యి బ్రేక్ పట్టుకున్నప్పుడు జారిపోతాను. నేను జారిపోతాను. అందుకని ఒత్తిడి పెట్టుకోకూడదు. సేవకుడు కూడా 4 చోట్ల ప్రోగ్రామ్స్ పెట్టుకోకూడదు. ఒకసారి అనేది రాజేంద్ర గారి ఇంట్లో ఎవరమ్మా చనిపోయాడు కదా, ముసలు లేకపోతే చనిపోయాడు. అది మన రాజేంద్ర గారు తల్లి గారు కార్యక్రమం రోజు నేను చూసుకుని నర్సుపూర్ సేవకు మీటింగ్ నుంచి అతను ఎక్కువ వచ్చాను. నేను ఏదో కార్యక్రమం అది ఆ తాతయ్యదో లేకపోతే సంథింగ్ ఎవరిదో మాత్రం గుర్తులేదు. కానీ ఆ కార్యక్రమంలో కూడికి అక్కడికి మొదట వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఇక్కడికి ఆ కార్యక్రమం చూసుకుని తిరిగి వెళ్ళిపోతుంటే
నవరసపురం చెట్టువరం మా ప్రాంతంలో నవరసపురానికి పక్కన కాలనీ ఒకటి ఉంటుంది లోపల. ఆ తినంగా ఒక ఆమె ఆ కాలనీలోకి వెళ్ళడానికి ఆపోజిట్ డ్రైవింగ్ వస్తుంది, సైకిల్ మీద వస్తుంది అమ్మాయి. అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది తెలియదు. నేను వేగంగానే వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ టైం 1-2 గంటలు పర్మిషన్, 12 గంటలు 1 గంటలు వెళ్ళిపోవాలి. ఆమె ఆపోజిట్ రూట్లో వస్తుంది, ఆ కాలనీలోకి వెళ్ళటానికి అనుకుంటా. నేను మామూలుగా నా వేలో నేను వెళ్తున్నాను. అటు చేయలేదు ఇటు చేయలేదు తెలియక బ్రేక్ కట్టుకుంది. ఆమె ఏం వద్దలేదు, ఆమె కోసం కంగారు పడి నేను ముందు బ్రేక్ కట్టుకుంటే కింద స్లిప్ అయిపోయి బట్టనీళ్ళు కొట్టుకుపోయాడు. ఆ దెబ్బలతోటి మరలా వెనకొచ్చి డ్రెస్ మార్చుకుని గాయాలు కడుక్కుని మరలా వెళ్ళాడు. ఇలాంటి ఒత్తిడిని తీసుకోకూడదు. అందుకని దయచేసి సేవకుల గురించి కూడా ఆలోచించారు. మీకు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన కోసం కూడా ఆలోచించారు. కార్యక్రమాలు పెట్టుకుంటున్నప్పుడు, ఒక వివాహం పెట్టుకున్నప్పుడు ఆయనకి ప్రశాంతంగా ఉన్న రోజున ఆయన అడిగి ఏర్పాటు చేసుకోండి. దుఃఖంతో పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం, అది మీకు మేము సంతోషంగా చేయగలిగితే. అది నేను మాట చెప్తున్నాను. నా ప్రజలు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులై. పాస్టర్ గారికి ఆ బండిచ్చి పంపించేశారు కదా, అలాగే ట్రై చేశాను నేను. బండి ఏమైనా అవుతుంది ఏమని చూస్తే ఒక్కొక్కసారి అలాగా వండర్స్ అని కొత్త, అదే వినిగానే కొత్తదే అలా స్ట్రక్ అయిపోతుంది. మెకానిక్ ఫోన్ చేస్తే పాల్కొలు వెళ్ళాడు అయిన సామాన్లకి. పోనీ 3 అయినా 4 అయినా అక్కడే ఉండి బాగు చేయించుకుని వద్దు నేను. కానీ ప్రార్థన ప్రభు సహాయం చేశారు. ఆయన పాల్కొల నుంచి ఆన్ ది వేలో ఉన్నారు. ఆయన వచ్చే వరకు ఉండి 12 గంటలకు వస్తే నేను 1 గంట పావుకేళ్ళలో మళ్ళీ తిరిగి ఆ బండి వేసుకుని కూడా మంచిగా. అలా బండ్లు ఆగిపోతూ ఉంటాయి, కొన్ని సేవ ఆగిపోతూ ఉంటుంది. నేను పాల్గొలు వెళ్తాను. నేను ఇక్కడ సంఘం చూసుకుని కంగారుగా వరదలు వెళ్తూ 2-3 సార్లు వెళ్ళిపోయినాను. వరదలు రోడ్లు వేగంగా వెళ్తూ 2018లో పడిపోయినా సార్. మా చిప్ప ఎగిరిపోయింది, పట్నేలు ఎగిరిపోయింది. నా బాధ మీకు అర్థం కాదు, సేవ మీకు తెలియదు, గ్రహించదు. ఏదో వస్తారు అలా తెలబట్లు ఏదైనా విషయాలు కూర్చుంటారు అనుకుంటారు తప్ప ఆ దైవజనుడు పడేటువంటి పాటలు ఎవరినన్నా నా వెనకాల సీటు మీద కూర్చోబెట్టి నేను తిరిగినంత కాలం తిరిగితే అటు కూర్చుంటానికి నేర్చబడిపోతాడు. నా బండి మీద కూర్చుంటానికి నేను తిరిగి నేను వెళ్ళే ప్రాంతానికి. అంచేత ఆలోచించండి, వాక్యం అనుసరించండి, వాక్యానుసారించి ముహూర్తం పెట్టేసుకుని ముహూర్తానికి తాళి కట్టించాలంటే నా వల్ల అయితే అవ్వదు, ఖచ్చితంగా చెప్తుంది. అది వాక్యానుసారం కాదు కాబట్టి చేయలేము మనం. అది సంతోషంగా మనం చేయలేము. మీరు దైవజనుడు సంతోషంగా ప్రార్థన చెయ్యాలి అంటే మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఏదైనా కాదు, ఇక ముందరకు కూడా చెప్తున్నాను, మీరు ఏది చేయాలని. నేను మాత్రం మేబీ మీకు ముహూర్తమే అనుకుంటే అయ్యగారు అవైలబుల్గా ఉంటారు. మొహమాటం కదా ఆయనకి ఉన్నది ఉన్నట్టు చెప్పలేడు ఆయన. అందుకని పార్టీ నా పెద్దగా అంత మంచిగా తెలిసింది, నీకు మంచివాడు నీకు రిబ్బన్ కట్ చెప్తే టార్గెట్ చెప్తే ఆ టైంకి చేంజ్ చెప్తే పాపం మంచిది, స్తోత్రం కలిగింది. అందుకని దేవుడేం తక్కువ కాదండి. అందుకని అలాంటి వాళ్ళకి ఆయన్ని వాక్యానుసారంగా జీవించాలి, క్రమమైన ప్రతిలో బ్రతకాలనుకున్న వాళ్ళనేమో నాలాంటి వాడిని దేవుడు పెడతాడు. అంచేత నా చేత బలవంతంగా చేయించాలని మాత్రం అనుకోకండి, నేను చేయలేను కూడా. చెప్తున్నాను, లైవ్ కూడా అవుతుంది, నిర్మోహమటంగా చెప్తున్నాను. వాక్యం అనుసరించి కాకుండా మీరు ఏది చేసినా నేనైతే మనస్ఫూర్తిగా చేయలేను. ఆఫ్ కోర్స్ వస్తాను ముందు కానీ వెనక కానీ. నా చేత మాత్రం బలవంతంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేరు. మీరు పెట్టొద్దని చెప్తున్నాను. ఆశ్చర్యం చూడకుండా మీరు దేన్ని ఫాలో అవ్వాలి? వాక్యాన్ని ఫాలో అవ్వాలి. దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు తెలుసా? ఇక్కడ కీర్తనకారుడే కన్నీరు కారుస్తున్నాడు అంటే, ఎందుకని నీ వాక్యాన్ని అనుసరించకపోయినందువల్ల కన్నీరు కారుస్తున్నాడు. అదే అధ్యాయంలో మన కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు చూసి ఒక స్త్రీ గురించి చూపించిన ముగింపులోనికి వస్తాను. సమయం అంత అవ్వలేదు, మీకు కొంచెం ఓటింగ్ కింద ఉంది కదా, ఎక్కువ అయిపోయినట్టుంది. వాకి 12 అయింది. అక్కడ ఓటింగ్ కింద ఉంది కదా, మనకి ఓటింగ్ కింద ఉన్నప్పుడు వాక్యం చాలా వినేసామని అనిపిస్తుంది. అదే నవ్విస్తూ కవ్విస్తూ మాట్లాడామనుకోండి
2 గంటలైనా టైం తెలియదు మీకు. అవునా కదా? 2 గంటలైనా టైం తెలియదు. చూద్దాం 119వ కీర్తనలో మనం చదివిన వాక్యం 98 నుంచి చదివాం. దాంట్లో వాక్యం గురించి కొన్ని అనేక విషయాలు, చాలా విషయాలు చెప్పాయి. ప్రతి వచనం వాక్యం గురించే మాట్లాడుతుందండి. 98 కూడా నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగా ఉన్నాయి, నా శత్రువులను మించిన జ్ఞానం. ప్రతి వచనం కూడా దేవుని వాక్యం గురించే మాట్లాడుతుందంటే 176 వచనాలు 119 అధ్యాయంలో మీరు ప్రతి వచనాన్ని టచ్ చేయండి. ప్రతి వచనం దేని గురించి మాట్లాడుతుంది తెలుసా? వాక్యం గురించి. అది ధర్మశాస్త్రమైనా కానీ, లేకపోతే కట్టడమైనా కానివ్వండి, న్యాయ విధులైనా అననివ్వండి, ప్రతి వచనం కూడా దేవుని ఉపదేశం గురించే. ఆయన ఉపదేశం అనే మాట టచ్ చేయకుండా, కట్టడ అనే మాట టచ్ చేయకుండా, న్యాయ విధులు అనే మాట టచ్ చేయకుండా, ధర్మశాస్త్రం అనే మాట టచ్ చేయకుండా, లేకపోతే శాసనం అనే మాట టచ్ చేయకుండా ఏ వచనం ముగించకూడదు. చాలా తక్కువ. అందుకని మీరు వాక్యం యొక్క విలువ తెలుసుకోవాలంటే 119 చదువు. నీ ఆజ్ఞ నిత్యము. దేవుడి వాక్యం మనకి ఏమై ఉంటదంట? అందుకని వాక్యం యొక్క విలువ, వాక్యం ఎప్పుడు మనకు తోడుగా ఉంటుందంట. అందుకని ఆ వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యం నీ శత్రువులకు మించిన జ్ఞానాన్ని నీ కలగజేస్తుంది. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష. నీకు నేనే బోధించక్కర్లా, పాస్టర్ గారు బోధించిందే జ్ఞానం కాదు. నువ్వు వాక్యం ఎంత ఎక్కువ చదువుతావు అంత విశేషమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, వాక్య జ్ఞానం, దేవుని గురించిన విశేషమైన జ్ఞానం. ఎందుకు? నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుట ద్వారా విశేషమైన జ్ఞానం దేవుడిని కలగజేస్తాడు కదా. 100 నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే, చూడండి, అనుభవం కలిగిన పెద్దవాళ్ళ కంటే విశేషమైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంట? నువ్వు దేవుని ఉపదేశాన్ని లక్ష్యం చేయి, దేవుని వాక్యాన్ని అంగీకరించు, లక్ష్య పెట్టు, దాన్ని నిర్లక్ష్య పెట్టకు, దాన్ని అనుసరించు. 101 నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదాలు, నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గాల్లో నుంచి నా పాదాలు నేను తొలగించుకొనుచున్నాను కదా. ఇలా చూస్తే ప్రతి మాట వాక్యం గురించే మాట్లాడుతుంది. 104 102 నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధి నుంచి నేను తొలగక ఉన్నాను, నీ వాక్యములు నా జెహ్వకు ఎంతో మధురం, అవి నా నోటికి తేనికంటే తీయగా. నువ్వు అనుభవించాలే కానీ, నువ్వు పొందుకోవాలి కానీ, తేనికంటే తీయనైనదంట దేవుని వాక్యం. కొంతమందికి విషయంలో ఉంటుంది దేవుని వాక్యం ఎలాంటో తెలుసా? కొంతమందికి గుణపం పోషణ ఉంటాయి వాక్యం. నువ్వు వాక్యం చక్కగా చదివితే అది నీ నోటికి తేనికంటే మధురముగా. విషయం ఎవరు బోధించక్కర్లేదు, పాస్టర్ గారికి బోధించాలని ఏమి కాదు. నువ్వు రోజు వాక్యం చదివి దేవుడే నీకు బోధిస్తాడు. విశేషమైన జ్ఞానాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. అందుకే నేను చదవండి ఈ వాక్యం నా పాదం. 104 నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగింది, తప్పు మార్గములన్నీ. నీకు ఎందుకు ఇష్టం తప్పు మార్గాలన్నీ? వివేకం లేదు. ఎందుకు లేదు? వాక్యం చదవట్లేదు. 105 నీ వాక్యం నా పాదాలకి, ఇది బాగొచ్చు అయినా మన పాదము. నీ వాక్యం నా పాదాలకి దీపమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం, మన త్రోవలకి వెలుగైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అందుకని నాకు కొన్ని సందర్భాల్లో చాలా నవ్వు వస్తూ ఉంటాం. దేవుని దగ్గర ఏమున్నామో దేవుని దగ్గర ఏమి ఏడుస్తుంది, ఆయన చూసినప్పుడు ఏం నవ్వు వస్తుంది. స్తోత్రం కలుగును కాదు. ముహూర్తాలు పెట్టేమని చూసి నవ్వు వస్తుంది. నాకు ఎదురు చూసుకుంటారు. ఆమె రాత్రి అంత నవ్వుకున్నాను నేను. ప్రభు ఎప్పుడైనా చిన్నపిల్లలు తీసుకెళ్తున్న పైకి ఊరేగట్లేదు, తయారవ్వలేదు, ప్యాంట్ కూడా వేసుకోలేదు. పొలం వెళ్తున్నాడు, బైబిల్స్ రోడ్డు ఉంది పొలం అయిన. ఆ పొలం మీద కూడా ఎదురైనా అయినా అదైనా సాయంత్రం పొద్దున్నే కాదు, పొద్దున్నే లేచి బయలుదేరాడంటే పునానికి వచ్చి సాయంకాలం కూడా అయ్యో తండ్రి ఏంటి ఘోరం అయినా అన్నంత చూడదు అయినది. ఈ వాక్యం నా పాదాలకు తీర్పు, నా త్రావలకి. 106 నీ న్యాయ విధులు నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చు. ఇలా చూస్తూ పోతేనండి సమయం సరిపోదు కానీ చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. అందుకని వాక్యాన్ని అనుసరించాను. 128 ఎందుకంటే 127 128 బంగారు కంటేను అపరంజి కంటేను
నీ ఆజ్ఞలు. ఎంతమంది ప్రేమిస్తారండి? మీకున్న 3 కాసులు ఉందనుకో బంగారం, దానికంటే దీన్ని ఎక్కువ ప్రేమిస్తారా? ఖచ్చితంగా చెప్పాలి, యథార్థంగా చెప్పాలి. నీ 3 కాసులు తాడు పడిపోయింది, బైబిల్ పడిపోయింది, దేని దగ్గరికి వెళ్తుంది నీ చెయ్యి? అని అయ్యో నేను బంగారం కంటే ఎక్కువ ఉంటే నా వాక్యం అంటావు, కానీ చెయ్యి ఎక్కడికి వెళ్ళింది? పొరపాటుని నీ చేతిలోంచి జారిపోయింది. బైబిల్ ఉంది, 3 కాసులు తాడు ఉంది, జారిపోయింది కింద. చెయ్యి అక్కడికి వెళ్తుంది. ఆత్మీయులకైతే, వాక్యం యొక్క విలువ తెలిసిన వాళ్ళకైతే, బంగారము కంటే వాక్యాన్ని ఎక్కువ ప్రియముగా ఎంచే వారికి అయితే వారి చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? అలా అనుకుంటారు. తక్కువ లేదు, 3 కాసులతో వాడు కనపడకపోతే పోయిందనుకో, కొనుక్కోవడానికి 4 తంటలు కొడాలి. ఇది అంత అవసరం 200 కదా. ఇది పోయినా కనబడకపోయినా మళ్ళీ మళ్ళీ కొనుక్కోవచ్చు అని అనుకుంటారు. అవివేకమా? కీర్తనకారుడు చెప్తున్నాడు 127 వచనం ప్రకారంగా, బంగారు కంటెను అపరాంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చినటువంటి ఉపదేశాలు ప్రియముగా ఉన్నాయి. నీ ఉపదేశములన్నివి యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ, అక్రమ మార్గాలు నాకు అసహ్యం. యథార్థమైన మార్గములైన వాటిని నేను అనుసరిస్తున్నాను, మన్నించుచున్నాను. 129 నీ శాసనాలు ఆశ్చర్యం కావున నేను వాటిని, నీ వాక్యములు వెల్లడి ఎగుట తోడనే వెలుగును, అవి తెలివి లేని వారికి తెలివి. నీ ఆజ్ఞలైనందున అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి పొగర్చుచున్నా. నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లుగా నా తట్టు తిరిగి నన్ను. 133 ప్రాముఖ్యం, నీ వాక్యమును బట్టి. అది నీ అడుగులు స్థిరపరచబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం లేక. నువ్వు అస్థిరముగా ఎందుకు నడుస్తున్నావు? అస్థిరంగా ఎందుకు ఉన్నావు? అస్థిరముగా ఎందుకు ఇటు అటు ఎందుకు జీవిస్తున్నానంటే, నీ అడుగులు దేవుని వాక్యము చేత స్థిరపరచబడలేదు కాబట్టి. తర్వాత, ఏ పాపమును నన్ను ఎరనీయకము, నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు మనుష్యుల బలత్కారము నుండి నన్ను విమోచించు. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. నీ కట్టడలను నాకు. సేవకుడి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడని. అయ్యా, నీ సేవకుని ద్వారా, నీ భక్తుని ద్వారా నీ ముఖ ప్రకాశింపజేయండి. నీ ముఖ కాంతి, నీ కట్టడం నేను బోధించుము, నీ కట్టడం నాకు బోధింపు. ఆయన ద్వారా జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై. వినండి, ప్రభు దుఃఖముతో మీకు చెప్పిన మాట. అందుకని మీరు ఏది చేసినా వాక్యం అనుసరించండి, వాక్యం అనుసరించండి. ఏది మడితే అది చేసేది, వాక్యానికి విరుద్ధంగా ఏది మడితే అది చేసి వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామని సంతృప్తి చెందితే ఉపకారం లేదు. ఏది మీకు ఎంత మాత్రం మీ విశ్వాసం గొప్పదైతే, మీ భక్తి గొప్పదైతే, ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. వాస్తు నిన్నేమి చేయదు, అమావాస్య నిన్నేమి చేయదు. నీ విశ్వాసం గొప్పదైతే. నీ విశ్వాసం గొప్పది కాకపోతే ఇల్లు ఆచారాలకి ఎదురు చూసుకో. కానీ క్రైస్తవుడిని మాత్రం చెప్పుకోవద్దు, క్రైస్తవురాలు నేను మాత్రం అనుకోవద్దు. నువ్వు దేవుని కుమారుని, దేవుని కుమార్తె అని మాత్రం అనుకోవద్దు. అసలు నేను మారు మనసు పొందానని మాత్రం నువ్వు అనుకోవద్దు. మారు మనసు పొందాను అనుకోవద్దు. వాక్యం అనుసరించి నడవలేనప్పుడు నేను మారు మనసు. అసలు మన మారు మనసు అంటే ఏంటిది? వాక్యముకి విలువిచ్చేవాడు పొందుకుంటాడు అసలు మారు మనసు. అంచేత ధర్మశాస్త్రం అనుసరించకపోయినందువల్ల కీర్తనకాడు అంటాడు, నా కన్నుల నుండి కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది. మరి దేవుడు ఎంత బాధపడుతున్నాడో నీ వాక్యం అనుసరించలేనందుకు. రాబోతున్న దినాలు ఈ వాక్యం దొరకదు. రాబోతున్న అవసరంలో రాయబడుతుంది. రాబోతున్న కాలంలో భయంకరమైన కరువు వస్తుంది, క్షామకాలం. అది అన్నపాలను లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదు, యెహోవా మాట దొరకని కాలం. దేవుని మాట కనుమరుగైపోతుంది, దేవుని మాట చెవికి వినపడదు, వాక్యం దొరకదు. అలాంటి కరువు కాలం వస్తుంది. అప్పుడు ఎవరు నీకు చెప్తారు? నువ్వు విందామనుకున్న చెప్పేవాడు ఎవడు ఉంటాడు? అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని లేఖనం చెప్తుంది. అందుకని వాక్యం మీ చేతుల్లో ఉన్నప్పుడే, వాక్యం మీ వద్దే ఉన్నప్పుడే ఆ వాక్యం అనుసరించండి. ఈరోజు మదర్స్ డే కాబట్టి ఒక తల్లిని జ్ఞాపకం చేసి, ఇద్దరు తల్లిని జ్ఞాపకం చేసి ముగిస్తాను. అందరూ ఒకసారి లేచి ఒక పల్ల విచారణ పడుకుని, మదర్స్ డే సందర్భంగా ఇద్దరు తల్లిని చూపిస్తాను.
ఆ తల్లిని చూపించుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో ఆయన వాక్యం అనుసరించి నడుద్దాం. మీకు రెండో సందేశం మదర్స్ డే సందర్భంగా ఇద్దరు తల్లిని క్లుప్తంగానే ఆ తల్లిని చూపిస్తాను. మీరు కూడా అలాంటి తల్లిలా? మీరు కూడా అలాంటి తల్లిలేనా? అలాంటి తల్లిని కాదా? ఆ రీతిగా మనం ఆ వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం ముగించుకుందాం. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఈ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. ఈ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడయ్యా. కూర్చుందాం. ఈ వాక్యమే నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను కూర్చుందాం. నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదవండి, అర్థం చేసుకుంటూ ఆ వాక్యాన్ని గ్రహిస్తూ వినండి. ఆ ప్రకారం మీరు వాక్యం అనుసరించి మీ అడుగులు స్థిరపరచుకుంటారు. ధర్మశాస్త్రాన్ని ప్రియమైనదిగా మీరు ఎంచుకుంటారు. ఎందుకంటే వాక్యం మీకు తోడుగా ఉంది, ఆజ్ఞలు తోడుగా ఉంటాయి. ఆజ్ఞలు మీకు వివేకాన్ని కలిగిస్తాయి. ఆజ్ఞలు మీ పాదాలకి దీపం, మీ త్రోవలకి వెలుగుగా ఉంటాయి. అవి మీరు బంగారం కంటే అపరంజి కంటే ప్రియమముగా ఎంచండి. అవి విశేషమైన జ్ఞానం దేవుని వాక్యం మీకు కలిగిస్తారు. మీరు ఏం చదవకండి, 119 చదవండి. ముందు దేవుని వాక్యం యొక్క విలువలు తెలుసుకోవాలంటే అది ఏ రకాలుగా పనిచేస్తుంది. ఆ 119 కీర్తన మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక ధ్యానం చేయండి. ఎక్కువ సమయం ప్రతిరోజు వాక్యం చదవకుండా మీరేమి పని చేయండి. మీరు ఒక టైం పెట్టుకోండి. భోజనానికి ఒక టైం ఉంటుంది మనకి, అమ్మా అన్నిటికీ టైం ఉంటుంది. వాక్యం చదవడానికి ఒక టైం పెట్టుకోండి, లేకపోతే ఒక క్రమం పెట్టుకోండి. అలా పెట్టుకుని చదవండి. 100 6 100 అయినా కానీ వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఏ రోజు మీరు ముగించకండి. అందుకని చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడో అడుగుతాను నేను, మళ్ళీ ఎవరో ఏదో చేసినప్పుడు మళ్ళీ వాక్యం గురించి వస్తుంది. ఎవరైనా మరలా ఏదో చేసినప్పుడు
వాక్యం అనుసరించలేనప్పుడు, అల్లరితో కూడా నాటపాటలు లేకపోతే సంథింగ్ ఏదైనా అన్నప్పుడు వాక్యం యొక్క విలువల గురించి మరలా మాట్లాడతాం మేము. అప్పుడు మరలా చూపించుకుంటాను. ఆ రోజున ఒక అధ్యాయం అన్నాం, ఒకటి అన్నారు కాబట్టి అప్పటి వరకు ఒకటి అనుకుంటున్నారేమో, ఇంకా ఎక్కువ అడుగుతాం. అప్పుడు 10 అన్నాను అనుకోండి, ఒక్క చేయి కూడా లేదు. ఇప్పుడు ఇవాళ ఒకటి అన్నాగా, అప్పుడేమో ఎన్ని అధ్యాయం అంటుంది, అప్పుడు ఎన్ని చేతులు ఇస్తే చూస్తాం. మంచిది. ఈరోజు మదర్స్ డే కాబట్టి ఒక తల్లి తన కుమార్తె నిమిత్తం ప్రభు దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 15 అధ్యాయంలో 22 వచనంలో ఈమె కనాను స్త్రీ అని రాయబడింది. ఆమె పేరు ఖచ్చితంగా రాయబడలేదు, వారి కుమార్తె పేరు కూడా రాయబడలేదు. ఆ కుమార్తెకి ఏం పట్టింది? దయ్యం పట్టింది అని రాయబడింది. ఆమె ఏ ప్రాంతానికి చెందిన స్త్రీయో రాయబడింది కానీ ఆమె పేరు రాయబడలేదు. ఈమె కనాను ప్రాంతానికి సంబంధించిన స్త్రీ, కనాను స్త్రీ. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. 22:15, 22 మత్తయి సువార్త. యేసు కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టినదై బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినను కదా అని చెప్పింది. అందుకు యేసు, నీ విశ్వాసం గొప్పది, నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. ఈ రోజున ఈ కనాను స్త్రీ ప్రభు దగ్గర చేసిన మనవి, ఆ కనాను స్త్రీ తన కుమార్తె నిమిత్తం ప్రభు దగ్గర వేడుకుంటున్న వేడుకోలు లేదా ఆమె చేసిన మనవి, ఆమె ప్రార్థన ప్రభు దగ్గరకు వచ్చి ఎదుగుతుంది. ఇక్కడ ఒక మంచి తల్లిగా ఉంది. ఆమె తన కుమార్తె యొక్క క్షేమమును కోరుకునే తల్లి. తన కుమార్తె యొక్క క్షేమమును కోరుకుని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నటువంటి ఒక మంచి తల్లిగా, ఒక విశ్వాసము కలిగినటువంటి, గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఒక తల్లిగా ఉంది కనాను స్త్రీ. ప్రభువు చెప్పగలిగినటువంటి మాట, పిల్లలు రెట్టి తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. మొదటిగా సువార్త యూదులకే ప్రకటించాలి. తదుపరి అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ ఆశీర్వదించబడాలి. అబ్రహాము సంతానముల నుండి క్రీస్తు వచ్చారు. ఈ క్రీస్తు ద్వారా సమస్త మానవాళికి కూడా, క్రీస్తుకు పూర్వం యూదా ప్రజలకి క్రీస్తు ప్రాణం అర్పించినంత వరకు, బలియాగం చేయనంత వరకు సువార్త మొట్టమొదటిగా యూదులకే ప్రకటించవలసి ఉంది. అనగా ఇశ్రాయేలు ప్రజలకే ప్రకటించవలసినటువంటి వారై ఉన్నారు. తర్వాత ప్రభువు యొక్క ప్రాణత్యాగము చేయడం ద్వారా ఆయన ఏం చేశారంటే, అబ్రహాముకి ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చారు, నీ సంతానము ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ దీవించబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎవరి సంతానమై ఉన్నారంటే అబ్రహాము సంతానమై ఉన్నారు. కాబట్టి ఆయన ద్వారా ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళికి కూడా పాప క్షమాపణ, స్వస్థత, విడుదల, సమృద్ధి అన్ని కలుగుతూ ఉన్నాయి. అందుకని మొట్టమొదటి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రభు మొట్టమొదటిగా సువార్త యూదుల్ని రక్షించాలి, యూదా ప్రజలు రక్షించాలి, యూదులకి మొట్టమొదటి సువార్త ప్రకటించాలి. వారికి ప్రకటించిన అనంతరం ఆయన ప్రాణత్యాగము ద్వారా సర్వలోక మానవాళికి ప్రభు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోక సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని అన్నారు.
అందుకని క్రీస్తు ద్వారా సర్వలోక మానవాళికి స్వార్థ ప్రకటించబడుతుంది. అంటే మొట్టమొదటిగా స్వార్థ మాత్రం ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఆయన రాగలిగాడు. అంటే తన స్వజనాన్ని రక్షించుకోవాలి. ఆయన ప్రాణత్యాగం ద్వారా సర్వలోక మానవాళిని కూడా ఆయన రక్షించుకోవాలి. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. అయితే ఈ మాట అన్నందుకు ఆమె బాధపడలేదు. కనాను స్త్రీ అంటుంది, అయ్యా, పిల్లలు తినగా పడినటువంటి రొట్టె ముక్కలు బల్ల మీద నుంచి కింద పడతాయి. ఆ కింద పడినటువంటి రొట్టె ముక్కలను కూడా కుక్క పిల్లలు తింటాయి. నీ ప్రజల కొరకు రక్షించడానికి వచ్చావు, నీ పిల్లల్ని రక్షించుకోవడానికి వచ్చావు. నీ పిల్లల దగ్గర పనిచేసేవారు గాని, వారు తిని పడవేసినటువంటి మెతుకులు గాని, ఏదైనా గాని ఆ కుక్క పిల్లలు ఆకలి తీర్చుకుంటాయి కదా అని సంబోధించున్నామే. ప్రభు సంబోధించిన మాట ఏంటో తెలుసా? ప్రకటించిన మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసం గొప్పది. ప్రభువుని ఆశ్చర్యపరిచినటువంటి గొప్ప విశ్వాసం ఆ తల్లిది. కనాను స్త్రీ ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమె మంచి తల్లిగా ఈ రోజున ప్రశంసించబడుతుంది. తల్లి తన బిడ్డ క్షేమమును కోరుతుంది. కుమార్తె నిమిత్తం ఆయన దగ్గర మనవి చేస్తుంది. అందుకని బైబిల్లో రాయబడుతుంది, విలాప వాక్యంలో రాయబడుతుంది, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసి పిల్లల ప్రాణము కొరకు ప్రభు సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయమును కుమ్మరించి నీవు ప్రార్థన చేయమా. ఎంతమంది తల్లులు ఈ రోజున మీ కడుపును పుట్టిన పిల్లల కొరకు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? ప్రశ్న. మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల నిమిత్తం ఎంతమంది, మీ పిల్లలు క్రీస్తు వలె ఉండాలని, ఆధ్యాత్మికంగా పెరగాలని, వారు ప్రయోజకులు అవ్వాలని, వారు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, దేవునిలో ఎదగాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ పిల్లల కోసం ఎంతమంది చేస్తున్నారు? ఎంత సమయం చేస్తున్నారు? తల్లులు, నీవు లేచి రేయి మొదటి జామున ప్రభు సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లుగా, ప్రభు సన్నిధిని నీళ్లు కుమ్మరించి, రేయి మొదటి జాము అంటే ఏంటి? ఎప్పుడమ్మా రేయి అంటే ఏంటి? రాత్రి. మొదటి జాము అంటే 6 to 9, అంతేనా? కరెక్టేనా? 6 to 9 మన పని ఎక్కడ ఉంటుంది? మనం ఎక్కడ ఉంటాం? ఏంటమ్మా పేసేసి ఏంటి వాళ్ళు చేసే కొంతమంది వెళ్ళాలి ఇంటికి వచ్చిన కదరా బాబా, కొంతమంది గొడవ చేసి ఇలా చూస్తున్నాను నేను. కొంతమంది ఆ పెద్ద జీవితాలు బాధలు స్తోత్రం కక్కలేక మేంగలేక ఏమనలేక దేవుడికి స్తోత్రం. నిజమే, వాకింగ్ ఎక్కువ అనుకుంటారు మీరు. వాస్తవానికి 12:30 అయింది. మీకు ఎంత వాకింగ్ లేనట్టు ఉంది తెలుసా? 2 గంటలు వేసినట్టు ఉంది. ఎందుకంటే మిమ్మల్ని కొంచెం గద్దించిన మాటలు వాక్యం యొక్క విలువలోంచి మాట్లాడారు కాబట్టి. సరే, ఎంతమంది 6 to 9 మొదలు జామ అనుకుందాం. 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక ఆవిడ చూస్తారు, గోడకి జారేసి టీవీ చూస్తారు. చూస్తాను నేను, మంగళవారం వచ్చిన స్తోత్రం. గోడకి జారేసేస్తే ఎవరో కలిసి ఆవిడ చెప్పలేదు. మరి రేపు పొద్దున అది ట్రోలింగ్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది. వచ్చింది ఇంకా రేపు పొద్దున హాట్ టాపిక్ ఏంటయ్యా అంటే ఎవరంటా ప్రార్థన అయిపోయాక ఎవరంటావు? ఇది వైరల్ చేస్తున్నావు, నువ్వు దాన్ని ట్రోల్ చేస్తున్నావు, కానీ చేయాల్సిన వాటిని చేయట్లేదు. మంచిని చేయండి, మంచిని ప్రకటించండి. రేయి మొదటి జామ అంటే దాదాపుగా 6 గంటల నుంచి 9 గంటలు అని అనుకుందాం. పోనీ 9 to 12 అని అనుకున్నా, రేయి సాయంకాలం అప్పుడే కదా, 6 to 9లోనే కదా సాయంత్రం రాయి చీకటి పడింది మొదటి జామ. ఆ టైంలో మనం 6 to 9 మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వంట అయిపోతుంది, ఆవిడకి తోమేసుకుంటారు, తిరగేసి చేసుకుంటారు, కడిగేసుకుంటారు, స్నానాలు చేసేస్తారు, చక్కగా టీవీ పెట్టుకుంటారు, టీవీ కాడ కూర్చుంటారు, టీవీ చూస్తారు. కానీ 6 to 9 వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ పనులు ముగించుకుని ఇంటిలోనికి వెళ్ళి తల స్నానం చేస్తూ గదిలోనికి వెళ్ళి రహస్యం అంతా చూచుకునే దేవునికి నీవు ప్రార్థన చేయండి. 6 గంటల నుంచి 9 గంటల కుటుంబ ప్రార్థన పెట్టండి మీరు ఇంట్లో.
నీ పిల్లల కోసం ప్రార్థన చేసాం ఏనాడైనా? ఏమా ఇంట్లో మన కుటుంబ ప్రార్థన ఉందా? ఎంతమంది కుటుంబ ప్రార్థన ఉంది? ఒక చేయి కనపడుతుంది, అదైనా అని అంటుంది పాపం. ప్రార్థన అనే బలిపెట్టు కుటుంబాల్లో లేదండి. రేయి మొదటి జామున మీరు ఏం చేయాలంటే మీ పిల్లల కొరకు, నేను ప్రత్యేకించి తల్లులకి చెప్తున్నాను, తల్లులకి, ఎందుకంటే వాళ్ళ మదర్స్ డే కాబట్టి ఎక్కువ బాధ్యత తండ్రి మీద కాకుండా ఎక్కువ తల్లి పిల్లల్ని పెంచే క్రమంలో తండ్రి లేకపోయినా పిల్లలు బ్రతకగలుగుతారు, కానీ తల్లి లేకపోతే బ్రతకలేదు. ఆ తండ్రి లేకపోయినా ఆమె ఏదో రకంగా బిడ్డలు పెంచి పోషించగలుగుతుందేమంటారు. కానీ తండ్రి లేని కుటుంబం ఉన్నాయి, కానీ తల్లి లేని కుటుంబం వారి బిడ్డలను అడిగితే మరి తండ్రి ఉన్నాడు అంటే ఆయన మమ్మల్ని పట్టించుకోవడానికి ఇంకో పెళ్లి చేసుకున్నాడని రకరకాలుగా చెప్తా ఉంటారు వాళ్ళు. కానీ తల్లి తన బిడ్డల్ని సర్వమని అనుకుని ఆ బిడ్డల్ని పెంచుకుని పెద్ద చేసుకుని వెట్టి చాకరీ చేసి సాయంత్రం పని చేసి పాటి పని చేసి అది చేసి ఇది చేసి బిడ్డల్ని పెంచుకోవడానికి తల్లి చాలా ఎక్కువ కష్టపడుతుందని పరిశోధనలో తేలింది. అంచేత ఆ తల్లి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత. అఫ్కోర్స్ తండ్రి లేదని అనట్లేదు, తండ్రిది ఉంటుంది. ఈ రోజున మదర్స్ డే కాబట్టి నీవు లేచి రేయి మొదటి జామున నీ పసి పిల్లల ప్రాణము కొరకు, వారి క్షేమము కొరకు ప్రభు సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లుగా మీరేం చేయాలి? మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. పిల్లలు లేకపోయినా మీకు మీ బిడ్డల కోసం ప్రార్థించే ఇంట్లో మీరు పొద్దున్న నలుగురు ఉంటారు, అక్కడ ముగ్గురు ఉంటారు, ఇద్దరు ఉంటారు. బాధ్యత ఎక్కడ ఉన్నది తెలుసు? తల్లి. ఈ కారణాల స్త్రీ మనకు నేర్పిస్తుంది. తన కుమార్తె నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు, దయ్యము పట్టినదై ఉన్నప్పుడు, రోగముతో ఉన్నప్పుడు, శ్రమతో ఉన్నప్పుడు, నష్టముతో ఉన్నప్పుడు ఆమె ఆయన దగ్గరికి వచ్చింది, ఓజాడుతుంది. అయ్యా, నా కుమార్తె దయ్యము పట్టినదై బహు బాధపడుతుంది, నా కుమార్తెకి మీరు సహాయం చేయాలి. అది ప్రాముఖ్యం. యోబు గారు కూడా తన కుమారులు నిమిత్తము అరుణోదయమును లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దేవునికి దహన బలులు అర్పించుచూ వచ్చారు. ఎక్కడ దేవుని దూషించి ఎక్కడ పాపం చేస్తారు అని. ఇంకా పాపం చేయకుండానే వాళ్ళు ఎక్కడ దేవునికి దూరం అయిపోతారు అని అరుణోదయమును లేచి వారు ఒక్కొక్కరి నిమిత్తమై దేవునికి దహన బలులు అర్పిస్తూ ఆయన వారి కొరకు ప్రార్థన చేశారు. తండ్రులు కూడా అలా చేయండి. మా ఆవిడ చేసేస్తుందని చెప్పి మీరు శుభ్రంగానే మాట్లాడుకుంటారు. తండ్రి చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి పిల్లలకు. అందుకని మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఇరువురు కలిసి ప్రార్థించండి బిడ్డల కొరకు. ఈ కనాను స్త్రీ ప్రభువుని ఆశ్చర్యపరిచే గొప్ప తల్లిగా పేరుగాంచిందామె. అమ్మా ఏమన్నాడు తెలుసా? కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు అన్న ఆయన ఆమె చెప్పినటువంటి మాటకు ఆశ్చర్యపడి, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఈ రోజున ప్రభువుని ఆశ్చర్యపరిచే విశ్వాసం. ఆమె కనాను స్త్రీ. మీకు లేక ప్రతి ఆదివారం వాక్యం విన్నామే కాదు, ఆమె మంగళవారం వాక్యం విన్నామే కాదు, కానుకలు ఇచ్చినామే కాదు, ప్రార్థన పెట్టించుకున్నామే కాదు, మొక్కుబడి చేసుకున్నామే కాదు. ఆమె అన్య స్త్రీ. అన్య స్త్రీకి ఏముందో తెలుసా? ప్రభువుని సహితం ఆశ్చర్యపరిచే గొప్ప విశ్వాసం. ఈ రోజున ఇశ్రాయేలులో కూడా శతాధిపతితో అంటాడు ఆయన. శతాధిపతి విశ్వాసం తెలుసు. వెను తిరిగి అంటాడు, అయ్యా ఇశ్రాయేలులో కూడా నేను ఎంత విశ్వాసం అన్నాడు చూడలేదు. ఆయన అంటాడు, శతాధిపతి మాట మాత్రం సెలవు ఈ ప్రభు నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. అక్కడ ఆశ్చర్యపోయాడు ఆయన విశ్వాసం చూసి. ఇక్కడ స్త్రీ విశ్వాసం. నువ్వు మంచి తల్లిగా ఉండగలిగితే, మంచి భార్యగా ఉండగలిగితే మంచి తల్లిగా ఉండగలుగుతావు. మంచి తల్లిగా ఉండగలిగితే మంచి కోడలుగా ఉండగలుగుతావు. మంచి కోడలుగా ఉండగలిగితే మంచి అత్తగారులాగా ఉండగలుగుతావు. అదనమాట సంగతి. నువ్వు మంచి భార్యగా లేకపోతే మంచి తల్లిగా కూడా ఉండలేవు. మంచి తల్లిగా నువ్వు లేకపోతే మంచి అత్తగారులా కూడా నీవు ఉండలేవు, కోడలుగా ఉండలేవు. అందుకని ఒక మంచి తల్లిగా మీరు ఉండండి. మీ పిల్లల క్షేమము కొరకు మీరు ఏం చేయాలంటే మొదటి జామున మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో అడగండి. ఇంకేముంటాయి? ఇప్పుడు మాట ఏం లేదండి.
ఇప్పుడు తల్లి పాలు త్రాగి తల్లి రూపనే కుదడానికి ప్రయత్నం అవుతున్నటువంటి తల్లులు ఈ రోజున మనం చూస్తే యూట్యూబ్ లో చూడండి, తల్లిని చంపినటువంటి కుమారుడు, సారా తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చంపిన కొడుకు, తల్లిని చంపిన కొడుకు, పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లిని కర్రతో కొట్టి చంపిన వాడు. మన మధ్యకాలంలో ఈ క్షుద్ర పూజ నిమిత్తం ఒక అక్క నేను వెళ్ళి మళ్ళీ బ్రతుకుతానని నన్ను చంపేయండి చంపేస్తే అక్క చచ్చిపోయింది, నేను నా తీసుకొస్తానని చెప్పేమంటే తల్లిదండ్రులు ఆ పిల్లలు చంపేస్తారు. అక్క చెల్లెలు కన్న తల్లిదండ్రులే తన పిల్లల్ని చేతులారా ఆ క్షుద్ర పూజల నిమిత్తమైన చనిపోయి మరలా నేను బతుకుతానని చెప్పిందంట. ఆమె చంపమందంట, ఆ చెల్లిని చంపిందంట. ఆ చెల్లెలు వాళ్ళ అమ్మకి చెప్పిందంట, అమ్మ అక్క చనిపోయింది నేను తెలియస్తానని చెప్పింది, నేను వెళ్ళదని తీసుకొస్తాను, మీరు నన్ను చంపేయండి అంటుందండి. చచ్చిపోయిన కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఆ సంగతి. నేను యూట్యూబ్లో చూసాను. నేను ఇలా చూస్తే పోతే భయంకరమైనటువంటి తల్లులు ఉన్నారు ఈ రోజున, బిడ్డలు చంపిన తల్లులు ఉన్నారు, వారి యొక్క సంబంధాలకి అడ్డు తగులుతున్న బిడ్డల్ని కడతేర్చిన తల్లులు ఉన్నారు, తల్లిని చంపిన కొడుకులు ఉన్నారు. ఇలా చూస్తూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నీ పిల్లల నిమిత్తం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ప్రశ్నించుకో. ప్రతి రాత్రి ప్రతిరోజు నీ పిల్లల క్షేమమును కోరి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? నీ పిల్లలు ఎందుకు దారి తప్పిపోయారు ఈ రోజు తెలుసా? నువ్వు సరిగా ఆ కణాలు సరి వల్లే ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకుని నువ్వు సరిగా వేడుకొనక, నువ్వు సరిగా పెంచక ఈ రోజున లబోదీవు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు పిల్లల నిమిత్తం. నువ్వు అప్పుడే బిడ్డలు చిన్నప్పటి నుంచి ఆ బిడ్డల కొరకు ప్రభు సన్నిధిని నీళ్లు పసి పిల్లలుగా ఉన్నప్పటి నుంచి నీవు నీ బిడ్డల ప్రాణం కొరకు ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించి ప్రార్థన చేయగలిగితే ఈ రోజున ప్రయోజకులుగా ఉండేవారు. తెలిసినటువంటి కుటుంబం ఉంది. పాల్గొల సంఘంలో ఎప్పుడు చెప్తాను, ఇద్దరు కొడుకులను వివాహ వయసు వచ్చింది. ఇద్దరు, ఒక చిన్నబాబు 60,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు, పెద్ద బాబు ఇంకా చదువుతున్నాడు, ఇంకా కలెక్టర్ పోస్టుకో ఏదో ఉన్నతమైన పోస్టుకి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ పిల్లలిద్దరు ఇప్పుడు కూడా తల్లిదండ్రులను ఏనాడు బాధ పెట్టి ఆ తల్లిదండ్రులు పోషించగలుగుతారు. ఈ రోజుకి కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాటలు, ఆ టీషర్ట్ కొనుక్కోవాలన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకుని జీతం వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తూ వాళ్ళు పాకెట్ మనీకైనా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని వీళ్ళతో అంత విధేయత చూపించేటువంటి పిల్లలు మనం చూసి ఆశ్చర్యపోతాను. పాల్గొసారి ఇద్దరు కొడుకులు, నాకంటే హైట్ ఉంటాడు ఒక ఆయన, పెద్ద ఆయన. చిన్నబాబు 60,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు. అంత విధేయత ఎందుకో తెలుసా? వారి తల్లిదండ్రుల బిడ్డల నిమిత్తం చిన్న తనము నుండి కూడా వారిని చక్కగా పెంచగలిగారు. ఈ రోజున మన పిల్లలు మన తన్నడానికి రావడానికి గల కారణం నువ్వు సరిగా ప్రార్థన చేయలేక. నువ్వు అలాంటి ప్రార్థించే తల్లిగా ఉండు. తర్వాత ఇంకొక తల్లి చూపి నేను ముగిస్తాను. ఆ తల్లి పేరు రాయబడలేదు, ఆ తల్లి గురించి అసలు ప్రస్తావించబడలేదు, కానీ ఆ చిన్నవాడి గురించి రాయబడింది. 4 సువార్తల్లో కూడా రాయబడింది ఆయన గురించి. ఆయనను చూస్తే ఆయన తల్లే జ్ఞాపకం వస్తారు. ఎవరు ఆ బిడ్డలు అని అంటే, ఒక రోజు యేసు ప్రభు ప్రజలందరికీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్నవాడు కొంత ఆహారం తీసుకుని ఆయన దగ్గరికి ఆ గుంపులోనికి వచ్చాడు. ఆయన ఎవరంటే, ఆయన పేరు రాయబడలేదు, ఆమె తల్లి పేరు రాయబడలేదు, ఆయన ప్రాంతము రాయబడలేదు, కానీ ఈ రోజున మనకు అది చక్కని సాదృశ్యంగా ఉంది. ఆయన ఎవరంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచినటువంటి ఆ సందర్భంలో కనబడుతున్నటువంటి ఆ చిన్నవాడు తనతో పాటు ఏం తెచ్చుకున్నాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలని ఆయన తెచ్చుకున్నాడు. చూస్తారా? 4 సువార్తలు కూడా రాయబడింది అన్నమాట. మత్తయి సువార్త 14:15 నుంచి 21 వరకు రాయబడింది. మార్కు సువార్త 6:35 నుంచి 44 వరకు రాయబడింది. లోకా సువార్త 9:10-17 వరకు రాయబడింది. యోహాను సువార్త 6:1 నుంచి 14 వరకు రాయబడింది. ఈరోజు మనం మత్తయి సువార్త ఆ 14 అధ్యాయం నుంచి చదువుకుందాం. చూచి వారి మీద కనికరపడి స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఈ అరణ్య ప్రదేశం ఇప్పటికే ప్రతిపోయింది, కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏమీ లేదని ఆయనతో చెప్పాను.
ఇదే మాట మన మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో చూస్తే ఒక చిన్నవాడి దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ చిన్నవాడితో పాటు ఆమె తల్లి ఏమి రాలేదంట. ఆ బిడ్డను చూస్తే ఎవరు జ్ఞాపకం వస్తారో తెలుసా? వాడికి, ఆ చిన్నవాడిని యేసు ప్రభు వాక్యం వినడానికి వెళ్తున్న ప్రజలతో పాటు ఆమె తల్లి ఆయనను పురికొల్పి పంపించింది. దాదాపు 7-8 సంవత్సరాలు ఉంటాయి కుర్రోడికి. మారం చేసి ఉండొచ్చు, నువ్వు రాకపోతే నేను వెళ్ళనమ్మా అని చెప్పి ఉండొచ్చు. కానీ ఆ తల్లి అంత మంచిదో తెలుసా? నాన్న, నేను రాకపోయినా కానీ నీ ఎదుగు ఆ పెద్ద వెళ్తుంది, అత్త వెళ్తుంది, అది వదిన వెళ్తుంది, నువ్వు వారితో పాటు వెళ్ళు. ఇది వెళుతూ వెళుతూ ఈ ఆహారం కూడా తీసుకెళ్ళు, నీతో పాటు ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా తీసుకెళ్ళు. ఆకలి వేస్తే తిను, ఎవరైనా ఆకలి కొని ఉంటే వారికి పెట్టు. వాస్తవానికి ఈ చిన్నవాడిని చూస్తే ఆమె తల్లి జ్ఞాపకం వస్తుంది మనకి. అసలు వాడికి అది నేర్పించింది ఎవరు? 5 రొట్టెలు పంపించింది ఎవరంటే ఆమె తల్లి, ఆ కుర్రోడు తల్లి. ఆ 2 చిన్న చేపలు పంపించింది ఆ తల్లి. ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఇది అరణ్య ప్రదేశం, సాయంకాలం అయిపోయింది, చీకటి పడిపోతుంది, మరి కొనుక్కోవడానికి వీళ్ళందరినీ కూడా పంపించేసే 3 దినాలుగా వాక్యం వింటున్నారు వీళ్ళు అంటే, ఎవరిని ఎక్కడికి పంపించను నేను, మీరే వారికి ఆహారం పెట్టండి అంటున్నారు. శిష్యులందరికీ కూడా చూపే కానీ మాటలేదు. అక్కడ ఆహారం తినిన వారు కేవలం పురుషులే 5,000 మంది రాయబడింది. దాదాపుగా 20,000 మంది ఆహారం భుజించారంట. అక్కడ కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది లెక్క పెట్టగలిగితే, ఇంకా స్త్రీలు, చిన్నలు, వీళ్ళందరూ కూడా, వృద్ధులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటే 20,000 మంది దాదాపుగా ఆహారం భుజించారు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడ ఉండటం వల్ల అతను, ఆ చిన్నవాడు యేసు ప్రభుకి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవ్వటం ద్వారా ఎవరు నేర్పించారు? అది ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెట్టు అని ఎవరు నేర్పించారా కుర్రోడికి? ఆమె తల్లి, అతని తల్లి. నువ్వు తిను, ఎవరైనా ఆకలి, ఎవరు పురుకొల్పారో తెలుసా కుర్రోడిని? ఆమె తల్లి గురించి రాయబడలేదు, ఆమె ప్రాంతం రాయబడలేదు, ఆమె పేరు రాయబడలేదు, ఆమె వంశము, జాతి ఏది రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడకపోయినా ఆమె పేరు గాని, ఆమె బిడ్డ పేరు గాని రాయబడలేదు. ఆ పిల్లడి కోసం కూడా చిన్నవాడు అని రాయబడింది అంతే. వీళ్ళిద్దరి పేర్లు బైబిల్లో లేకపోయినా వాళ్ళిద్దరి పేర్లు ఎక్కడ ఉన్నాయి తెలుసా? జీవ గ్రంథంలో ఉన్నాయి. ఈ రోజున వాళ్ళు ఇక్కడ పేర్లు లేకపోయినా ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు కూడా వారి ఇరువురు కూడా ప్రశంసించబడుతూనే ఉన్నారు, కొనియాడబడుతున్నారు. ఆ కుర్రోడిని పురుకొల్పింది ఎవరు? దేవుని దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్పే మాటలు విను. ఇదిగో నీతో పాటు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకెళ్ళు, నువ్వు తిను, ఎవరైనా ఆకలితో ఉంటే వారికి కూడా పెట్టు. కష్టములు ఎవరైనా ఏదైనా అడిగితే పెట్టే మనసు ఉండాలి, నీకు ఇచ్చే మనసు ఉండాలి. నీకు లేకపోయినా పర్లేదు, ఇతరులకి పెట్టగలిగిన స్థితిలో ఉన్నాడు. ఎవరు ప్రోత్సహించారు అతన్ని? ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? అలా అతని మనసు ఆ రీతిగా మారడానికి కారణం ఏంటి? అంతవరకు పెంచిన ఆమె తల్లి. ఆ చిన్నవాడు అన్నాడు, నా దగ్గర ఏమున్నాయి? శిష్యులు అడుగుతున్నారు, ఇక్కడ ఎంతమంది పెట్టడం, నా దగ్గర ఏమున్నాయంటే ఒక కుర్రోడు అన్నాడు, అయ్యా నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పాడు. అవి ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆ 5 రొట్టెలు ఇచ్చే మనసు, ఆ రీతిగా ఇచ్చే మనసు ఆ కుర్రోడికి నేర్పించింది ఎవరు చెప్పండి? ఇతరులు బాధలో ఉంటే వారికి సహాయం చేసే మనసు నేర్పించింది ఎవరు చెప్పండి? ఆమె తల్లి. ఆమె పేరు రాయబడాల. ఆ కుర్రోడిని చూసినప్పుడు అందరూ కూడా ఎవరు జ్ఞాపకం వస్తారో తెలుసా? ఆమె తల్లి ఆయనని ఆ రీతిగా పెంచింది. రోజున మీ పిల్లలు అలా పెట్టగలుగుతున్నారు? ఇతరులకి బాధపరచబడుతున్న వారికి ఆహారం పెట్టగలుగుతున్నారా? ఇతరులకి సహాయం చేసే మనసు మీ పిల్లలకు ఉందా? మీరు ఆ రీతిగా మీ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఆ రీతిగా పెంచగలుగుతున్నారా? కానీ ఆ తల్లి పేరు రాయబడలేదు. ఆమె రాలేదు. అక్కడికి రాకపోయినా ఆయన దగ్గరికి వెళుతున్న వారితో పాటు ఆ కుర్రోడ్ను కూడా పంపించింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనలో బ్రతుకు, ఆయనలో జీవించాలని మాటలు వెళుతూ 5 రొట్టెలు తీసుకెళ్ళు, నీతో పాటు ఎవరైనా ఆకలి ఉంటే వారు కూడా పెట్టు. ఆ రోజున ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవ్వగలిగాడు. 5,000 మంది పురుషులు, దాదాపుగా 20,000 మంది ఆహారం భుజించగలిగారు. 12 గంటలు మిగిలిన. నీ పిల్లలను కూడా అలా పెంచగలిగింది. ఆమె కూడా మంచి తల్లి. ఆమె పేరు రాయబడలేదు, వంశం రాయలేదు, ఊరు రాయబడలేదు, కానీ ఆమె ఆ కుర్రోడు చూసిన ప్రతిసారి, చదివిన ప్రతిసారి
ఆ రీతిగా ఇచ్చే మనసు పురుకొల్పబడింది, ప్రోత్సహించింది దాన్ని తల్లి, అలా పెంచింది ఆ తల్లి. ఈరోజు మీరు కూడా ఆ రీతిగా ఆ మంచి తల్లి గారు మీరు కూడా మీ పిల్లల్ని పెంచండి, మంచి తల్లిగా ప్రకటిస్తూ జీవించండి. ప్రభు ఈ కొద్ది మాటలు మన అందరిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరైనా సాక్ష్యాలు చెప్పండి. నాడు సునీత గారు విదేశాల నుంచి క్షేమంగా వారు రావడానికి సాయం చేశారు. వారు పలహారం తీసుకొచ్చి మీరమ్మా సాయంత్రం వారు పలహారం తీసుకొచ్చి వాళ్ళని బట్టి కూడా తీసుకున్నాను. సాక్ష్యం పంచుతారు. సాక్ష్యం అయిన అనంతరం మనం ప్రార్థన చేస్తూ అందుబాటు పడుకుని ప్రార్థన పడుతుంది.